అందరికీ మామూలుగా రాసే తెలుగు కాకుండా మీరు మీ సొంత యాసలో మాండలికంలో కొన్ని పదాలని నేర్పించాలి జనాలకు అన్నట్టుగా రాసుకొని తెచ్చారు. సామల రమేష్ బాబు గారు నువ్వు రాయి అని చెప్పేసి నా చేత రాయించడం మొదలుపెట్టినారు. ఆయన తెలుగులో కూడా అంతే, మంచి తెలుగు చెడ్డ తెలుగు అనేటివి ఉండవు. వెట్లాండ్స్ని ఎలా కాపాడుకోవాలనే రూల్స్ వచ్చాయి. అయినప్పటికీ మనకి అభివృద్ధి అనే పేరుతో మనం వాటన్నిటిని తీసేసి వెళ్తున్నాం. సో ఎప్పుడన్నా నాయుడు పెట్టుకో సుళూరు పెట్టుకోపోతే అక్కడ ఏట్లో చిన్న చిన్న రాళ్ళు ఉంటే తెచ్చుకుంటారు. ఎందుకంటే తలకు పోసుకోవాలంటే కుంకుడుగాయలు కావాలి. ఆ కుంకుడుగాయలు కొట్టుకొని అక్కడ రాయి దొరకదు. రోడ్డు వేసేసి వాళ్ళకి కరెంట్ ఇచ్చేసి రవాణా వసతులు ఏర్పాటు చేసేయడం అభివృద్ధి అనుకుంటాం. అభయారణ్యం కావచ్చు, దాన్ని కాపాడడం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, ఇవన్నీ కావాల్సిందే. అవి అక్కడ బతికే వాళ్ళతో కలిసిమెలిసి వాళ్ళ ఆలోచనల ప్రకారం సాగితే బాగా సాగుతాయండి. అక్కడ చేపలు పట్టే వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళ దగ్గర సరస్సు గురించి ఎంత ఉంటుందంటే పుత్తూరు, కార్వేట్ నగరం, పచ్చికాపల్లం ప్రాంతాల నుంచి కొంతమంది గొర్రెల మందలతో గొర్రెల మేపుల కోసం బయలుదేరతారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు వరకు మందలు దోలుకొని పోతారు. నా దగ్గర వాళ్ళు చెప్పిన గడ్డి రకాలు ఇప్పుడు 110 గడ్డి రకాలు ఉన్నాయండి. ఇప్పుడు అరుణాచలంలో కానీ ఇతర పుణ్యక్షేత్రాల్లో తమిళనాడుకి తెలుగు వాళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ బోర్డులు ఇక్కడ తెలుగు వాళ్ళు ఎక్కువ వస్తున్నారు కదా అనేసి వ్యాపారస్తులు కానీ ప్రభుత్వం కానీ తెలుగులో కూడా బోర్డులు పెట్టడం మొదలుపెట్టింది. వెంటనే దాని మీద నిరసన, దానికి సంబంధించి యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో కానీ భయంకరమైన తెలుగు వాళ్ళ పట్ల ఎంత ద్వేషం ఉందో అంతా కూడా వెళ్ళగక్కుతున్నారు తమిళ వాళ్ళు. పదే చెప్పి మొత్తం లోకంలో ఉండే 7,000 నుడులు తమిళం నుంచే పుట్టినాయి. ఇట్లాంటి అశాస్త్రీయమైన బాగా ప్రచారం అయిపోయినాయి. అది రాజకీయం అయిపోయింది. అక్కడ దాన్ని రాజకీయం నుంచి బయటికి తీసి ఉంటే మనుషులు ఎప్పుడు కలిసిమెలిసే ఉంటారు. త్రిటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనతో పాటు సావెం రమేష్ గారు ఉన్నారు. ఆయన రాసిన ప్రళయ కావేరి కథలు పుస్తకం చదివాక చాలా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి నేను ఆయన్ని కలవటం కోసం బెంగళూరు నుంచి ఎప్పుడెప్పుడు వెళ్ళాలనుకుని తిరుపతిలో ఒక మీటింగ్ జరిగినప్పుడు ఆయన్ని కలవటానికి వెళ్ళానమాట. అప్పుడు ఆయన కొంచెం జ్వరంగా ఉండటం వల్ల సరిగ్గా మాట్లాడలేకపోయారు. తర్వాత చాలా సందర్భాల్లో తెలుగు జాతి ట్రస్ట్ వల్ల నేను ఆయన్ని కలవటం జరిగింది. ఆయన తెలుగువాణి అనే పేరుతో ఒక కార్యక్రమం నిర్వహించి తెలుగు ప్రాంతాల బయట ఉన్న తెలుగు వాళ్ళ కోసం తెలుగు అక్షరాలు నేర్పించడం ఎలాగా అనే కార్యక్రమాన్ని నడిపారు. తమిళనాడులో, కర్ణాటకలో ఉన్న ప్రవాస తెలుగు వాళ్ళు, అక్కడ మూలవాస తెలుగు వాళ్ళతో ఆయన చర్చించి వాళ్ళ చేత కథా సంకలనాలు కూడా బయటికి తెచ్చారు. వాళ్ళలో తెలుగు సంబంధించిన ఆసక్తిని, ఉత్సుకతని పెంచే విధంగా ఆయన చాలా పనిచేశారు. ఇది కాకుండా ఆయన డిటిఎల్సి వాళ్ళతో పాటు కలిసి ఆయన విడిగా తెలుగు నెరవు అనే పేరుతో జానపద కళారూపాలని నిక్షిప్తం చేసి డాక్యుమెంట్ చేసే పనిలో ప్రస్తుతం ఉన్నారు. సో వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. దండాలండి. దండాలు సార్. ప్రళయ కావేరి కథలు రాయటం వెనకాల ఏంటి కారణం, ఏంటి ప్రోత్సాహం మీకు? ఎందువలన రాయాలనుకున్నారు? అంటే ప్రతి ఒక్కళ్ళు ఆ కాలంలో నాకు తెలిసి నోస్టాల్జియా, చైల్డ్హుడ్ మెమరీస్ గురించి కథలు రాసినవి వచ్చాయి అప్పుడప్పుడే. అందులోనే ప్రళయ కావేరి కథలు కూడా వచ్చాయి, కానీ చాలా విభిన్నంగా ఉన్నాయి. మిగతా రచనలతో పోల్చుకుంటే నాకు దాంట్లో కనిపించిన తేడా ఏంటంటే, ఒక మాండలికంలో అందరికీ మామూలుగా రాసే తెలుగు కాకుండా మీరు మీ సొంత యాసలో మాండలికంలో కొన్ని పదాలని నేర్పించాలి జనాలకు అన్నట్టుగా రాసుకొని తెచ్చారు. తర్వాత అది ఒక శ్రేణిలాగా 21 కథలు వచ్చాయి, ఆంధ్రజ్యోతిలో ప్రచురితమయ్యాయి. సో ఏంటి, ఎవరు మిమ్మల్ని ప్రభావితం చేశారు, ఎందుకని అది రాయాలనుకున్నారు? ప్రళయ కావేరి కథల గురించి చెప్పండి. కథలు నేను తమిళనాడు తెలుగువాడిని. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు పాత నెల్లూరు జిల్లా, ఇప్పుడు తిరుపతి జిల్లా, పులికాట్ లేక్ అంటారు దాన్ని. అక్కడ ఉండేవాళ్ళు ప్రళయ కావేరి అంటారు. దాని లోపల ఒక దీవి. సెలవులు వచ్చినప్పుడల్లా అమ్మమ్మ వాళ్ళ ఊరికి పోవడం అలవాటు. మేము ఇంట్లో మాట్లాడుకునే, మా నాన్న వైపు వాళ్ళు మాట్లాడుకునే తెలుగుకి మా అమ్మ వైపు వాళ్ళు మాట్లాడే తెలుగుకే బాగా వేరిముంటుంది. ఆ తెలుగుకి ఈ తెలుగుకి నాకేమో అమ్మమ్మ వాళ్ళతో బాగా చిన్నప్పటి నుంచి ఇది కాబట్టి నాకు ఆ తెలుగు బాగా పట్టుబడింది. నేను తెలుగు రాయడం చదవడం బడిలో నేర్చుకోలేదు. తర్వాత నేర్చుకున్నప్పుడు నాకు 2000 సంవత్సరంలో
విజయవాడ నుంచి వచ్చే నడుస్తున్న చరిత్ర అనే ఒక పత్రిక తమిళనాడులో హోసూరు అనే ఒక పట్టణంలో నేను అప్పుడు ఉండేవాడిని తెలుగు పనుల కోసం. అక్కడ చూసి అప్పుడప్పుడే నేను తెలుగు రాయడం చదవడం నేర్చుకొని ఉన్నప్పుడు అది చూసి విజయవాడకి పోయి ఆయన పరిచయం చేసుకుంటే ఆయన తమిళనాడు విషయాలు, తెలుగు వాళ్ళ విషయాలు చాలా చెప్తున్నావు. డాక్టర్ సామల రమేష్ బాబు గారు ఆయన పేరు. నువ్వు రాయి అని చెప్పేసి నా చేత రాయించడం మొదలుపెట్టినారు ఆయన 2001 నుంచి. చాలా తప్పులు రాసేవాడిని, ఆయన దిద్దేవాడు వాటిని అన్నింటినీ. ఆ తర్వాత అవన్నీ చిన్న చిన్న వ్యాసాలు రాసేవాడిని, తమిళనాడులో ఉండే తెలుగు వాళ్ళ గురించి వ్యాసాలు రాసేవాడిని. అట్లా 1 సంవత్సరం రోజులు అప్పుడప్పుడు దాంట్లో రాసిన తర్వాత నేను ఈ ప్రళయ కావేరి మా అమ్మమ్మ వాళ్ళ గురించి వారితో డాక్టర్ గారితో మాట్లాడుతూ ఉంటే, బాబాయ్ని పిలిచేవాడిని, బాబాయ్తో మాట్లాడుతూ ఉంటే వాటిని రాయి కథలుగా రాయి అని అన్నారు. నేను రాసిన 1-2 కథల పత్రికలు కూడా వేసినారు, ప్రళయ కావేరి కథలకు ముందు రాసినవి. అవి నేను రాయాలంటే అప్పటికి పత్రికలు తెలుగు అంత అలవాటు లేదు నాకు. ఓకే. కాబట్టి నేను కథగా రాయాలి అనే వ్యాసం అయితే రాసేసేవాడిని. కథగా రాయాలి అన్నప్పుడు నాకు పత్రికలు తెలుగులో రాయాలంటే ఇబ్బందిగా అనిపించేది అప్పుడు. ఓకే. నాకు వచ్చిన తెలుగు అయితే బాగా రాసేయగలనంటే బాబాయే చెప్పినాడు, అట్లా ఏ నుడిలోనూ మంచిది చెడ్డది అని ఉండదు, తెలుగులో కూడా అంతే, మంచి తెలుగు చెడ్డ తెలుగు అనేటివి ఉండవు, నీకు వచ్చిన దాంట్లో నువ్వు రాయి. మొదట్లో అతను నాకు పరిచయమైనప్పుడే చెప్పింది, నీకు దేంట్లో వస్తే దాంట్లో రాయి అని చెప్పినారు ఆయన. అప్పుడు నేను కథ రాసి తీసుకుపోయిస్తే ఆయన మన పత్రికలో కాదు వేయాల్సింది, ఇది ఎక్కువ మందికి చేరాలని ఆయనే ఆంధ్రజ్యోతికి పంపించి అట్లా వచ్చినాయి. నాకు అప్పుడు వచ్చిన తెలుగు అదే కాబట్టి దాంట్లో రాసిన రాయడం వచ్చిన తెలుగు అదే కాబట్టి దాంట్లో రాసేటప్పుడు నాకు ఆ తావు గురించి బాగా మక్కువ కాబట్టి అక్కడ వాడే మాటలు, అక్కడ ఎన్ని రకాల చేపలు ఉంటాయి, కొంగలు ఎన్ని ఉంటాయి, పిట్టలు ఎన్ని ఉంటాయి, కూరాకులు ఎన్ని ఉంటాయి, ఆకుకూరలు ఎన్ని ఉంటాయి, ఇట్లాంటివన్నీ కూడా దాంట్లో ఒక్కొక్క దగ్గర చెప్పుకుంటూ వచ్చిన అనమాట. ఆ తెలుగు కూడా బయటికి తెలిస్తే బాగుండు అంటే మా బాబాయ్ చదివేవాడు మొదట రాసినప్పుడు. ఆ కథలు చదివి బాబాలే ఉన్నాయి, ఈ మాటలు మాకు లేవయ్యా ఇట్లా చెప్తూ ఉంటే ముందు బాబాయ్ పిన్ని ఇద్దరు చదివేవాళ్ళు ఆ కథని పత్రిక పంపించే ముందే. ఓకే. అట్లా వచ్చినాయండి ఆ కథలు. సో ఆ కథల లోపల మీరు రాస్తూ వెళ్ళినప్పుడు ఒక సందర్భం లోపల ఒక మీ ఫ్రెండ్ ఒకతను తప్పిపోయాడు అని రాశారు. తర్వాత ఆ విషయం నేను మిమ్మల్ని 1-2 సార్లు అడిగాను కూడా, ఆ సందర్భం గురించి చెప్తారా? దొరకలేదండి అప్పుడే. అవన్నీ నా చిన్నప్పుడు జ్ఞాపకాలు అవన్నీ. అంతే. ఆయన లోలాక్ అని మాకందరికీ అడ్డపేర్లు ఉండేటి ఆడ. ఎవరు మా పల్లెల్లో ఇప్పుడు కూడా అంతేనండి. పల్లెల్లో చిన్నప్పుడు ఆడుకునేటప్పుడు అడ్డపేర్లతో ఎక్కువ నేను బాగా సన్నగా బక్కగా ఉండేవాడిని. నా పేరు చెప్తే మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఎవరికి తెలియదు, నన్ను బక్కోడు అనేవాళ్ళు అప్పుడు. అట్నే వాడు లోలాక్ అంటే వాడికి ఇక్కడ పొడవుగా పులిపిర్లు ఒక 2 ఏలాడుతూ ఉండేటి చెంప మీద. ఓకే. చెవికి పెట్టుకునే లోలాకుల్లాగా, అందుకని వాడిని లోలాక్ అని పిలిచేవాడు. వాడు తిరునాళ్ళలో వాడికి అసలు పేట అంటే ఏందో తెలియదు, సూళ్ళూరు పేట అంటే ఏదో తెలియదు. అక్కడ చెంగళం తిరునాళ్ళకి తీసుకుపోయినాము. ఇప్పుడే వాడు సరస్సులో నుంచి బయటకు వచ్చింది. కరెంట్ లైట్ అంటే తెలియదు వాడికి, అదే మొదటిసారి చూడడం. అంతా 13-14 సంవత్సరాల వయసులో. ఎట్లా తప్పినాడో ఏమైందో మళ్ళీ వాడు దొరకలేదు అప్పటి నుంచి. అదే దొరికితే బాగుండు. ప్రళయ కావేరి కథల ద్వారా మీరు ఒక విధంగా ఒక గ్రామ్య జీవనం ఎలా ఉంటుందో చూపిస్తూనే విభిన్నమైన వాతావరణంలో, అది పూర్తిగా వేరే మామూలుగా మనం చూసే నగరం పట్టణం జీవితం, గ్రామ జీవితం ఒక ఎత్తు అయితే, ఇది గ్రామ జీవితంలో కూడా ఈ నీళ్ల మధ్య లోపల, దీవుల మధ్య లోపల తిరగటం, ఒక గుడి ఒక చోట ఉంటుంది, ఆ పంట రంగనాథ స్వామి పరంట వీధి వాళ్ళు ఒక చోట ఉంటారు, ఇలా రకరకాలుగా చెప్తూ వచ్చారు. సో అలాంటి ఎన్వైరన్మెంట్ని ప్రిజర్వ్ చేయడం కోసం మనకి ఒక వెట్లాండ్స్ని ఎలా కాపాడుకోవాలనే రూల్స్ వచ్చాయి. అయినప్పటికీ మనకి అభివృద్ధి అనే పేరుతో మనం వాటన్నిటిని తీసేస్తూ వెళ్తున్నాం. సో లంక గ్రామాలన్నీ కూడా ఐదర్ అవి ప్రభుత్వపరం చేసేసి వాటిని ఈ రాకెట్ లాంచింగ్ స్పేస్ స్టేషన్స్ లాంటివి చేస్తున్నారు, లేదంటే వాటిని లైక్ అభయారణ్యాలుగా మాత్రం మార్చట్లా. సో నేను అడగదలుచుకుంది ఏంటంటే, అభివృద్ధి ఒకవైపు, ఇంకోవైపు ప్రిజర్వేషన్ అంటాం, కాపాడుతున్నాం, రక్షిస్తున్నాం అనేసి దాన్ని అభయారణ్యం అనే పేరు పెట్టేస్తారు. అభయారణ్యం అనే పేరు పెట్టినప్పుడు అక్కడ ఉండే లోకల్ తెగల వాళ్ళని, అక్కడ ఉండే లోకల్ జనాల్ని బయటకి నెట్టేస్తారు. ఇది మీరు ఎలా చూస్తారు? ఆంథ్రోపాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా చూసినప్పుడు అభివృద్ధి అనేది ఒకవైపు, ఇంకోవైపు నుంచి ప్రిజర్వేషన్ ఆర్ కన్జర్వేషన్ అనేది వెస్టర్న్ థాట్లో ఏంటంటే
ఆ ప్లేస్ని ఐసోలేట్ చేసేస్తే అది కన్జర్వ్ అయిపోయింది. మన థాట్ ఏంటి, మనది ఎప్పుడు కూడా మన మనుగడతో ముడిపడి ఉంటుంది. సో ఒక ప్రదేశం, ఒక అడవి, ఒక ప్రళయ కావేరి లాంటి దీవుల సమూహం పదిలంగా ఉండాలంటే అక్కడి జనజీవనంతో పాటు ముడిపడి ఉంది కాబట్టి అక్కడ జనజీవనం కూడా కలిసి ఉంటేనే జరుగుతుంది. కానీ ఆధునికుల భావం లోపల అభివృద్ధి జరగాలంటే అక్కడి నుంచి జనాన్ని నెట్టేసి అభివృద్ధి చేయాలి. పోనీ దాన్ని పదిలంగా ఉంచాలంటే అక్కడి నుంచి జనాన్ని పీకేసే పెట్టాలి. ఇంక్లూజివ్గా ఉండాలనే థాట్ మనకి లేదు. మీ దృష్టి లోపల ఎలా పదిలపరచుకోవాలి మనం? ఎక్కడైనా అండి, ఒక అడవైనా, ఒక చిత్తడి నేలైనా, ఒక ఊరైనా, ఒక చోటైనా అక్కడ బతుకుతుండేవాడు దాన్ని పాడు చేయడండి. అదే బయట నుంచి పోయిన వాళ్ళకి దాని గురించి తెలియక పాడు చేస్తారు. అక్కడుండే వాళ్ళని ఇప్పుడు ప్రళయ కావేరిలో అక్కడుండే వాళ్ళకి ఒకప్పుడు నా చిన్నప్పుడు నేను రాసుకున్న కథల్లో వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి, ఇక్కట్లు ఉన్నాయి. బాగా లేకుండా వస్తే బురద నేలలో నడుచుకుంటూ వెళ్ళాలా. ఇప్పుడు మనం పాడేరు ప్రాంతాల్లో ఉండే పల్లెల నుంచి అట్లా డోలీలు కట్టుకొని మోసుకొస్తారు. అట్లా డోలీ అంటే కాడి తీసుకునేవాళ్ళు, బండి కాడిని ఇద్దరు కలిసి భుజం మీద పెట్టుకొని దానికి గుడ్డతో ఉయ్యాలా కట్టేవాళ్ళు. దాంట్లో ఆ రోగిని కూర్చోబెట్టుకునేవాళ్ళు. బిడ్డ నొప్పులు పడుతుంటే తల్లి బిడ్డ అడ్డం తిరిగేస్తే కానుపు కాకపోతే తీసిపోవాలని నా కథలో కూడా ఒక కథలో ఉంది. పోయే లోపల చచ్చిపోయేవాళ్ళు వాళ్ళు. కాబట్టి వాళ్ళకి ఇవన్నీ కావాలి. అది అభివృద్ధి. అక్కడి నుంచి వాళ్ళని తీసుకొచ్చి టౌన్లో పెట్టడం అభివృద్ధి కాదు. అవును. దానికి అక్కడే మంచి మచ్చుకు ఒకటి చెప్తే, ఇప్పుడు శ్రీహరికోట ఉంది. ఆ దీవులన్నిటిలో పెద్ద దీవి శ్రీహరికోట ప్రళయ కావేరిలో. దాన్ని ఈ రాకెట్ ప్రయోగ కేంద్రంగా చేసిన తర్వాత ఆ దీవులో చాలా పల్లెలు ఉండేవి. ఒక్క దీవులోనే అడవి, అది బాగా చిట్టడవి. ఆ అడవిలో చాలా పల్లెలు ఉండేవి. పల్లెలంటే ఏదో చిన్న ఒక 5-10 ఇళ్ళు ఉండే పల్లెలు కాదు, బాగా ఒక 100 ఇళ్ళు ఉండే పల్లెలు కూడా ఉండేవి. చాలా 1000 ఏళ్ల నాటి దేవాలయాలు ఉండే పల్లెలు ఉండేవి అక్కడ. ఇప్పటికీ వాటి ఆనవాళ్ళు కనపడతాయి, శ్రీహరికోట అడవిలో కనపడతాయి. వాళ్ళు ఆ పల్లెల్ని ఖాళీ చేయించి వాళ్ళకి గట్టి నేల అంటాం మేము. అది బురద నేల సరస్సుకు బయట ఉండేదాన్ని గట్టి నేల అంటాం. వాళ్ళకి ఏం చేశారంటే గట్టి నేలలో కూడా రాతి భూములు ఉండే చోట్లు చూపించారు, పునరావాసానికి చూపించినారు. వాళ్ళకి అసలు కాలికి రాయి తగలడం తెలియదు అక్కడ. వాళ్ళు అడుసులోనే నడుస్తారు. ఓకే. అడుస్తూనే వాళ్ళ బతుకంతా ఉంటుంది. దీవిలోకి ఎక్కినారంటే ఇసుక మెత్తగా, కుంకుడుగాయ కొట్టుకోవడానికి రాయి దొరకదు. ఎప్పుడన్నా నాయుడు పెట్టుకో సుళ్ళూరు పెట్టుకోపోతే అక్కడ ఏట్లో చిన్న రాళ్ళు ఉంటే తెచ్చుకుంటారు. ఎందుకంటే తలకు పోసుకోవాలంటే కుంకుడుగాయలు కావాలి. ఆ కుంకుడుగాయలు కొట్టుకొని అక్కడ రాయి దొరకదు. ఇటుక రాయి కట్టడంతో ఇళ్ళు ఉండవు, మట్టితో ఇల్లు కట్టుకుంటారు అంతే. అంటే రాయి లేని చోట్లో ఉండే మనుషులను తీసుకొని పోయి పూర్తి రాళ్ల మయమైన ఒక చోట్లో పెట్టేస్తే వాళ్ళు ఉండలేక ఏం చేసినారంటే అవన్నీ ఖాళీ చేసుకునేసి ఈ శ్రీహరికోటకి పక్కన ఇసుక దిబ్బలు ఉంటాయి, వాటిని తిప్పలు అంటారు. ఇప్పటికీ పొనమాల తిప్పని, మాలాడ తిప్పని ఉన్నాయి ఆ తిప్పలు. అంటే దీవి కంటే చిన్న తిప్పలు. ఆ తిప్పల మీదకి వచ్చి చేరిపోయినారు వాళ్ళు. అక్కడ వట్టి ఇసుకే ఉంటుంది, ఏమి పంటలు పండవు. అవి ఇప్పుడు మెల్లమెల్లగా పల్లెలుగా తిప్పలు ఏర్పడ్డాయి. అంటే వాళ్ళు అక్కడ ఉండలేక ఏదో పండిన వరకు పండుతాయి, తైదులు పండించుకుందాంలే, తైదులు జల్లేస్తే వానికి ఏదైనా పండుతాయిలే అని చెప్పేసి వచ్చేసినారు. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, మనం ఏమనుకుంటామంటే బయట నుంచి చూసేవాళ్ళం అభివృద్ధి అంటే రోడ్డు వేసేసి వాళ్ళకి కరెంట్ ఇచ్చేసి రవాణా వసతులు ఏర్పాటు చేసేయడం అభివృద్ధి అనుకుంటాం. ఇంకొక ఆలోచన ఏముంటుందంటే వాళ్ళు అక్కడ లేకుండా తీసుకెళ్ళి పట్టణ ప్రాంతాల్లో పెట్టేస్తే అదంతా మనం ఆ చిత్తడి నేలను కాపాడిన వాళ్ళం అని అనుకుంటాం. అవును. ఈ రెండు తప్పండి. వాళ్ళు తరతరాలుగా అక్కడనే ఉండారు, వాళ్ళే కాపాడుకుంటూ వస్తున్నారు దాన్ని. వాళ్ళతో కలిసి పనిచేసి ఆలోచిస్తే సరస్సుని ఎట్లా కాపాడచ్చు, వాళ్ళని జనాన్ని ఎట్లా కాపాడచ్చు అనేది తెలుస్తుంది మనకు. తెలియకపోతే ఇప్పుడు సరస్సు ప్రళయ కావేరి సరస్సు రూపురేఖలు లేవు. ఉత్తర భాగం అంతా పూర్తిగా పోయింది. పల్లెకి తారు రోడ్లు వేసినారు. తారు రోడ్లలో అటు ఇటు నీళ్లు, సరస్సులో నీళ్లు పోయేదానికి తూములు పెట్టలేదు రోడ్ల కింద. నానా రకాలు. అసలు మీరు ఇప్పుడు వెళ్ళినారంటే
ఇక్కడ సరస్సు ఉండేది అని తెలియడం కోసం మీకు ఎక్కడ తెలుస్తుందంటే శ్రీహరికోటకి రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డుకి కుడి చేతి వైపు వేనాడు అనే ఒక దీవి వస్తుంది. అక్కడ మాత్రం కొంచెం సరస్సు ఆనవాళ్ళు కనపడతాయి. అంటే సరస్సులో 80% సరస్సుగా లేదు, గట్టి నేలలాగానే ఉంది ఇప్పుడు. అంటే అభయారణ్యం కావచ్చు, దాన్ని కాపాడడం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, ఇవన్నీ కావాల్సిందే. అవి అక్కడ బతికే వాళ్ళతో కలిసిమెలిసి వాళ్ళ ఆలోచనల ప్రకారం సాగితే బాగా సాగుతాయండి. అవును, ఎలాగో ఆ అంశం మీదే నెక్స్ట్ కూడా మాట్లాడుకుందాం. ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ అంటే భారతీయ విజ్ఞానానికి సంబంధించిన సిస్టమ్స్ ఏర్పాటు చేసినప్పుడు మన దృష్టి అంతా ఎటు ఉంటుందంటే ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ అనగానే, అంటే భారతీయ విజ్ఞానం అనగానే అది పెద్దలు రాసిన వేదాల్లో లేకపోతే పురాణాల్లో నిక్షిప్తమైంది అని అక్కడికి వెళ్ళి వెతుకుతాం, లేదా పాఠ్యపుస్తకాలు ఉంది అన్ని నమ్ముతాం. కానీ నిజానికి ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ అనేది జనాల్లో ఉంది, ప్రజల్లో ఉంది. కాకపోతే అది ఎలా ఉందంటే ఒక ఆధునిక వ్యక్తి కన్జ్యూమ్ చేసుకోలేకుండా ఉంది అన్నమాట. అది తీసుకొని అర్థం చేసుకొని దాని నుంచి విజ్ఞానం పొందాలి అంటే ఏంటి మార్గాలు? జనం దగ్గరికి పోవాలి సార్, పోయి వాళ్ళు మాట్లాడుకునే మాటలన్నిటినీ వినాలి ఓపికగా, వాళ్ళతో ఉండాలి, వాళ్ళతో కలిసిమెలిసి బతకాలి కొంతకాలం. అప్పుడే మన దగ్గర వాళ్ళు నోరు తెరిచి మాట్లాడతారు. ఇప్పుడు సరస్సులోనే మీరు ప్రళయకావేరి కథలు చదివి ఉంటారు. ప్రళయకావేరి కథల్లో నేను రాసింది ఒక కాపు బతుకుని గురించి రాసిన. కాపు అంటే వ్యవసాయ రైతు అనే మాటకి మేము కాపు అంటాం. కులంగా కాదు నేను చెప్పడం. ఒక కాపు బతుకుని గురించి నేను రాసిన. ఎక్కడ సరస్సులో చేపలు పట్టే వాళ్ళ గురించి నా కథల్లో మీకు కనిపించదు. ఎందుకంటే నా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయి వస్తూ ఉండే కాపు బతికే నాకు తెలుసు. అవును, ఆ జ్ఞాపకాలు అప్పటివి. అక్కడ చేపలు పట్టే వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళ దగ్గర సరస్సు గురించి ఎంత ఉంటుందంటే, సరస్సులు అవి ఎక్కడ మీకు ప్రళయకావేరి కథల్లో కనిపించవు. అంటే అది నేను రాయలేను. ఎవరైనా పరిశోధకులు పోయి వాళ్ళతో కూర్చొని చేపలు పట్టే వాళ్ళతో కూర్చుంటే, ఆ తర్వాత కాలంలో నేను కూర్చున్నాను. ఎన్ని మాటలు ఉంటాయంటే, సరస్సు ఉందండి అది. ఆ సరస్సులో పరప అనే చోట్లు ఉంటాయి, కొడ అనే చోట్లు ఉంటాయి, మొనతర అనే చోట్లు ఉంటాయి. సరస్సు లోపల నీటి ప్రవాహాలు ఉంటాయి. బాగా వరదలు వచ్చినప్పుడు పైనుంచి వచ్చే కాళంగి లాంటి నదులు, చిలకేరు లాంటి నదులు అక్కడ కలిసేటప్పుడు సరస్సులో కలవడం వరకే మనకు కనపడుతుంది. కానీ సరస్సులో వాటి ప్రవాహం ఉంటుంది. ఆ ప్రవాహం ఆ మొగదారుల దగ్గరికి పోయి సముద్రంలో కలుస్తుంది. మనకు తెలియదు, చేపలు పట్టే వాళ్ళకి తెలుస్తాయి ఇవన్నీ. అవి ఎన్ని చెప్తారంటే వాళ్ళు, ఆ మాటలన్నీ ఒక నుడికి పెద్ద సొత్తు అండి. అదొక ఎరుకువ, అదొక సైన్స్. అది అదే నేను అడుగుతుంది, వాటి నిఘంటు రూపంలో మనం వాటిని సేకరించాలండి, లేకపోతే మాటల రూపంలో సేకరించాలా? ఏంటి సేకరించాలి, వాటిని భద్రపరచాలి. అవి కూడా వాళ్ళలో పోతున్నాయి. ఎందుకు పోతున్నాయి అని అంటే, వాళ్ళు పుస్తకాలు చదువుతున్నారు, ఆ పనులకు దూరం అయిపోతున్నారు, వేరే పనులకు వస్తున్నారు. తర్వాత తరానికి మాటలు తగ్గిపోతూ వస్తున్నాయండి. అవి మనం ఖచ్చితంగా సేకరించాలా. సేకరించి ఊరికి ఎక్కడ దాచిపెట్టడం కాకుండా మాధ్యమాల ద్వారా వాటి ద్వారా వాడుకలోకి తీసుకొని రావాలి చాలా మాటల్ని. ఖచ్చితంగా అవి ఒక్కొక్క చోటే. ఇప్పుడు నేను ప్రళయకావేరి చెప్పినానండి. ఇప్పుడు కాపు కులాల వాళ్ళు అంటే రైతులు, నేను రైతు అనేది కాపు అని వాడుతున్నా, కులంగా కాదండి. రైతు అనే పర్స్వారబిక్ మాటకి నాకు గబుక్కని రాదు, నేను కాపు అని తెలుగు మాటే వాడుతున్నా అంతే. ఈ కాపు కులాల వాళ్ళని అడిగితే గడ్డి రకాలు చెప్పండి అంటే గట్టిగా 10-12 రకాలు చెప్తారు. వాళ్ళు కలుపులు తీస్తారు కదా, చెప్తారు. మనకు ఇప్పుడు తిరుపతి జిల్లా, పాత చిత్తూరు జిల్లాలో పుత్తూరు ఆ ప్రాంతాల్లో పచ్చికాపల్లం అని ఒక ప్రాంతం ఉంటుంది. చాలా పచ్చగా ఉంటుంది. పచ్చికాపల్లం నుంచి తమిళనాడు చాలా దగ్గర. పచ్చికాపల్లం ప్రాంతాల నుంచి, అంటే పుత్తూరు, కార్వేటి నగరం, పచ్చికాపల్లం ప్రాంతాల నుంచి కొంతమంది గొర్రెల మందలతో గొర్రెల మేపుల కోసం బయలుదేరతారు. 2-3 ఏళ్ళకు ఒకసారి మందలు తోలుకొని. ఎక్కడ దాకపోతారంటే గిద్దలూరు, ప్రకాశం జిల్లా గిద్దలూరు వరకు మందలు తోలుకొని పోతారు. ఓకే, నడుచుకుంటూ ఇప్పటికీ పోయిన సంవత్సరం కూడా నడిచింది నేను వాళ్ళతో. పోయిన సంవత్సరం కూడా కొంచెం దూరం నడిచిన. అక్కడ దాకా పోయి అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి తిరుక్కొని వస్తారు. ఎందుకు మేపుకుంటే అక్కడ దాకా పోవడం, ఇక్కడ ఎందుకు మేపుకోరంటే, పచ్చికాపల్లంలో ఒక సీజన్లో మొత్తం వరి నాటేస్తారు. గొర్రెలకి మేపులకి బీళ్ళు ఉండవు, బయళ్ళు ఉండవు.
అందుకని దానికి ఉత్తరంగా వస్తారు. అక్కడ నాట్లు జరిగి ఉండవు. అట్లా మేసుకుంటూ ఇది నాట్లు పడుతూ వస్తాయి. అక్కడ దాకా పోతారు. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వస్తారు తీసుకుంటూ. వాళ్ళతో నేను ఒక 20 సంవత్సరాల క్రితం కొంత దూరం నడిచిన. కొంత దూరం అంటే దాదాపు 30 రోజులు నడుచుకొని పోయినా. గిద్దలూరు వరకు వాళ్ళు 50 నుంచి 60 రోజులు ప్రయాణం సాగుతుంది వాళ్ళకి. దాంట్లో బద్దివేలు ప్రాంతం వరకు, దాదాపు బద్దివేలు ప్రాంతం వరకు నడిచిన నేను. వాళ్ళతో పోతుంటే వాళ్ళు ఈ గొర్రెలు మేసే గడ్డి రకాలు చెప్తా ఉంటే నేను రాసుకుంటా ఉండే, చెప్తా ఉంటే రాసుకుంటా ఉండే. నా దగ్గర వాళ్ళు చెప్పిన గడ్డి రకాలు ఇప్పుడు 110 గడ్డి రకాలు ఉన్నాయండి. ఇవి కాపుకి తెలీదు, కాపుదనం చేసేవాడికి తెలీదు. గొర్రెలు మేపుకునే వాళ్ళకి తెలుస్తాయి. గొర్రెలు మేపుకునేవాడికి గడ్డి రకాలే తెలుస్తాయి. మేకలు మేపేవాడికి గడ్డి రకాలు తెలియదు. మేకలు మేపుకునే వాళ్ళకి చెట్ల రకాలు తెలుస్తాయి. చెట్ల ఆకులు తింటుంది, గడ్డి తినదు కాబట్టి. అంటే ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కటి ఉంటుందండి. ఒక మాదిగాయన దగ్గరికి పోతే తోలుకు సంబంధించిన మాటలు ఎంత విజ్ఞానం ఉంటుందంటే ఆయన దగ్గర, ఆయన కాళ్ళ మీద పడిపోవాలనిపిస్తుంది మనకు, అంత ఉంటుందండి. ఒక చర్మం తోలుగా మారడానికి, ఒక జంతువు నుంచి ఒలిచిన చర్మము తోలుగా మారి ఒకప్పుడు తోలు కొలిమి తిత్తయ్యేది, చమురు తిత్తలయ్యేది, నీళ్ళ తిత్తలయ్యేది, కాలికి చెప్పులయ్యేది, కపిలు బానయ్యేది, కపిలు తొండం అయ్యేది. అంటే బావిలోంచి నీళ్లు బయటికి తీసుకొచ్చి పోయడానికి ఇవేమీ లేనప్పుడు ఒకటి కాదు 100 రకాల వస్తువులు తయారు చేసి ఇచ్చేవాడు సమాజానికి ఆ మాదిగా. ఆయనకి ఆ తోలు ఎట్లా తయారు చేస్తాడు, ఎంత పెద్దది ఆ చర్మాలు తీసుకొస్తారు, తంగేడు చెక్క నీళ్ళలో కలుపుతారు. ఆ నీళ్ళండి మనకు వాళ్ళ మీద ఎక్కడ గౌరవం వస్తుందంటే వాళ్ళతో పోయి బతికితే తెలుస్తుందండి. అవి ఒక రకమైన గౌలు, ఒక చెడ్డ వాసన వస్తాయి ఆ నీళ్లు. ఆ తొట్టి బయట పెట్టలేడు. ఎందుకు బయట పెట్టలేడంటే కుక్కలు తీసుకెళ్ళిపోతాయి దాన్ని, ఇంట్లో పెట్టుకోవాలి అతను. దాన్ని పులుపు చూస్తారండి వాళ్ళు. 2 రోజులకు 3 రోజులకు నాలుగు మీద వేసుకుంటారు. వేసుకోవచ్చండి, మనం కూడా వేసుకోవచ్చు. కానీ ఆ వాసన దాన్ని బట్టి మనకు అది పదునెక్కిందా లేదా అని తెలుస్తుంది. నేను వేసుకున్నానండి, వేసుకోవచ్చు, అదేమి అంత చెడ్డగా ఏమి ఉండదు. మనకు తెలియదు కాబట్టి కొత్తగా ఏందో అనిపిస్తుంది. దాన్ని అక్కడి నుంచి తీసుకొని ఒక తోలుగా మార్చి దాంతో ఈరోజు మనం చాలా గొప్పగా చెప్పు ఆ మృదంగానికి ఆ తోలే ఎన్ని ఎసముట్లకి అంటే మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్కి దాన్ని వాడతారంటే, ఎన్ని పనిముట్లకు వాడతారంటే అంత గొప్పదనమాట. వాళ్ళ దగ్గరికి పోతే దానికి సంబంధించింది మొత్తం కనీసం 100 మాటలు దొరుకుతాయండి వాళ్ళ దగ్గర, తక్కువ అంటేనే. ఇట్లా ప్రతి ఒక్కటి, ఒక కమ్మరాయన దగ్గరికి పోతే ఇనుముకు సంబంధించి బోలెడు దొరుకుతాయి. అవన్నీ మనం చెయ్యాలండి, చేసి దాచిపెట్టడం కాదు. కొంత తెలుగులో జరిగింది వృత్తి పదకోశాలని చెప్పేసి మాండలిక వృత్తి కొంత జరిగింది, తెలుగులో జరగకుండా పోలేదు. వాటిల్ని మనం తీసుకురావాలి. ఇప్పుడు కొత్తగా మాటలు వచ్చేస్తున్నాయి ఇంగ్లీష్ నుంచి. ఆ మాటలకు మనం ఏం చేస్తున్నాము, తెలియక ఇంగ్లీష్ మాటే వాడడం ఒకటి, దానికి తెలియక దానికి ఇంకొకటి ఏదో సంస్కృతం మాటో పర్స్వారివిక్ మాటో తీసుకొని వచ్చి పెట్టుకోవడం ఒకటి. మనకు తెలియక హిందీ వాళ్ళు ఎవరో వాడేసి ఉంటారు, దాన్ని తీసుకొచ్చి పెట్టేసుకోవడం ఒకటి. ఇవి గాన మనం వాడుకలోకి తీసుకొచ్చి పెట్టుకుంటే తెలుగు చాలా పెద్ద సొత్తు ఉండేదండి, మాటల సొత్తు ఉండేది. ఎందుకంటే మనం ఎప్పుడో చాలా పాత రోజుల్లో ఉత్పత్తికి వచ్చేసిన వాళ్ళం, 1000 సంవత్సరాల క్రితం. ఆ మాటలన్నీ మనం చేసుకోవాలి సార్. ప్రళయకావేరి కథలో ఒక కథ లోపల తమిళ తెలుగు కాన్ఫ్లిక్ట్, తమిళ వాళ్ళు రాజకీయ పరంగా ప్రళయకావేరిలో వచ్చి స్థిరపడటం వల్ల జరిగిన సందిగ్ధం గురించి కొంచెం చూచాయిగా రాశారు మీరు. 2 భాషా సమాజాలు కలిసినప్పుడు ఈ రిపల్షన్స్ ఉంటాయి, వాళ్ళ మధ్యలో వివాదాలు ఉంటాయి, గొడవలు జరుగుతాయి. వాటిని అధిగమించే విధంగా ఏమైనా మీరు సూచించగలుగుతారా? లైక్ కాన్ఫ్లిక్ట్ జరగకుండా ఉండేలాగా భాషాపరంగా అధిగమించడం అంటే అవి ఉంటాయండి. అంటే ఇప్పుడు అరుణాచలంలో జరుగుతున్న విషయం ఎందుకు ఉంటాయంటే అది రాజకీయం అవుతుంది కాబట్టి. తమిళనాడులో తమిళం అనేది అది రాజకీయ రూపంకి వెళ్ళిపోయింది. అవును, ఏదైనా సరే నాది గొప్పది అనుకోవడం తప్పు లేదు, నాదే గొప్పది అనుకోవడం తప్పు. వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయినారు. అది ఎక్కడ కింది వరకు అక్కడున్న తెలివిపరులు, ఇంటలెక్చువల్స్, దాన్ని తమిళ తెలివిపరులు పదే చెప్పి మొత్తం లోకంలో ఉండే 7000 నుడులు తమిళం నుంచే పుట్టినాయి. కల్ తోండ్రి మన తోండ్రి ఎదక్కు ముంతోండ్రియ మూత్తమొళి తమిళ్ అంటారు. అంటే భూమి మీద రాయి పుట్టినప్పటికీ మట్టి పుట్టలేదు, మట్టి పుట్టక ముందే తమిళ్ పుట్టేసింది
ఇట్లాంటి వాళ్ళ జీవోలు వేసుకుంటారు. ఇది మామూలుగా పత్రికల్లో రాయడం కాదు, ప్రభుత్వం ఇచ్చే ఉత్తర్వుల్లో కూడా ఇది ఉంటుంది. భాషకు సంబంధించిన ఉత్తర్వుల్లో కూడా తమిళం ఇంత పాతది, ఇట్లాంటి అశాస్త్రీయమైన బాగా ప్రచారం అయిపోయినాయి. అది రాజకీయం అయిపోయింది అక్కడ. దాన్ని రాజకీయం నుంచి బయటికి తీసి ఉంటే మనుషులు ఎప్పుడు కలిసిమెలిసే ఉంటారు. అవతల దాన్ని రాజకీయం చేసినప్పుడే గొడవలు పెరుగుతాయి. ఎందుకంటే ఇప్పుడు అరుణాచలంలో కానీ ఇతర పుణ్యక్షేత్రాల్లో తమిళనాడుకి తెలుగు వాళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ బోర్డులు ఇక్కడ తెలుగు వాళ్ళు ఎక్కువ వస్తున్నారు కదా అనేసి వ్యాపారస్తులు కానీ ప్రభుత్వం కానీ తెలుగులో కూడా బోర్డులు పెట్టడం మొదలుపెట్టింది. వెంటనే దాని మీద నిరసన, దానికి సంబంధించి యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో కానీ భయంకరమైన తెలుగు వాళ్ళ పట్ల ఎంత ద్వేషం ఉందో అంతా కూడా వెళ్ళగక్కుతున్నారు తమిళ వాళ్ళు. సో అది ఒక సమస్యలాగా మారటానికి అవకాశం ఉంది. అంటే మీకు అవాంఛనీయ ఘటనలు కూడా కొన్ని జరిగాయి అరుణాచలంలోనే. సో అందుకని అడిగాను అనమాట. అవి ఖచ్చితంగా ప్రభుత్వాలు పట్టించుకోవాలండి. పట్టించుకొని ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం మాట్లాడుకొని సరిచేయాలి. సో ప్రళయ కావేరి కథలకి కొనసాగింపు రాద్దామని మీకు ఎప్పుడైనా అనిపించిందా? అంటే ఒక ఏజ్ వరకు అది రాసుకున్నారు, తర్వాత మీరు మళ్ళీ వెళ్ళి చూసిన విషయాలు 15 ఏళ్ళ వరకు నా చిన్నప్పుడు అండి. 15 ఏళ్ళు అయితే ఇంకేం చిన్నప్పుడు ఏముంటుంది, 15 ఏళ్ళు దాటేసిన తర్వాత చిన్నప్పటి నుంచి లేదు. నేను చెప్పేది అందులో 21 కథల్లో మీరు రాసుకున్నారు. ఇంకా ఇంకేమైనా గుర్తులు వచ్చి ఇంకా కొన్ని కథలు రాయాలి ప్రళయ కావేరి కథలకి? ప్రళయ కావేరి కథలు కాకుండా ప్రళయ కావేరి గురించి కాదు, కానీ ఆ తర్వాత నా బతుకు బయటే కదా. కథల గంప అని వచ్చినాయి, ఇంకొక పుస్తకం వచ్చింది. అవును, నేను అడిగేది బాల్యంలోని కథలే, ఇక్కడతో ఆపేయకుండా ఇంకొన్ని జ్ఞాపకాలు, ఇంకొన్ని ఆలోచనలు కానీ వేరే పనులు ఒత్తిడి వేరే రాసుకుందామని. సో అదే నేను అడగాలనుకున్నది, కథారచన నుంచి ఎందుకు దూరం అయిపోతున్నారు? ఎప్పుడొకప్పుడు మళ్ళీ కథలు రాయటం మొదలు పెట్టాలి కదా మీరు. ఇప్పుడు మరింత ఎక్కువ మీకు వచ్చింది మాస్ ఆఫ్ నాలెడ్జ్, కథలు రాయటానికి ముడి వస్తువు మీ దగ్గర ఉంది. సో కథలు రాస్తారని ఆశించవచ్చా? మామూలుగానే నేను మెల్లగా రాసేవాడిని అండి, వేగంగా రాయలేను, మెల్లగా రాసేవాడిని. ఇప్పుడు కొంచెం పనులు, 55 దాటేసింది వయసు, ఓపికలు తక్కువ ఉంటాయి, పనులు ఎక్కువ ఉంటున్నాయి. ఆ పనులతో మెల్లగా కూర్చొని దానికోసం కొంత సమయం పెట్టి రాయడం అనేది కుదరడంలే, అంతే. అందుకని రాతకు దూరం అయినా. నేను రాస్తారు కానీ భవిష్యత్తులో చెప్పలేను రాయాలి అని అడుగుతున్నాను, చెప్పలేను. ఆ పని ఇంకొక రకంగా చేస్తున్నా ఇప్పుడు నేను. ఓకే. సో తెలుగువాణి మొదలు పెట్టడానికి ముందు మీరు ఎల్లలు లేని తెలుగు అని నడుస్తున్న చరిత్రలో కొన్ని ఆర్టికల్స్ రాస్తూ వచ్చారు. తెలుగు ప్రాంతాల బయట, ఈరోజు మనం తెలుగు ప్రాంతాలు అనుకునే తెలుగు ప్రాంతాల బయట తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు, వాళ్ళ స్థితిగతులు ఏంటి, వాళ్ళ మాటల లోపల తెలుగు ఎంత చక్కగా, ఎంత అచ్చ తెలుగుగా ఉంటుంది, వీటి మీద అంతా కూడా రాసుకుంటూ వచ్చారు. ఈ అవగాహన ఎప్పుడు మీకు కలిగింది? లైక్ ఎప్పటి నుంచి వీటి గురించి రాయాలని బలంగా మీరు అనుకున్నారు? ఎందుకు రాయాలనిపించింది? ఆంధ్రప్రదేశ్, పాత ఆంధ్రప్రదేశ్ అంటానండి నేను పనిచేసినప్పుడు. పాత ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. అవును. పాత ఆంధ్రప్రదేశ్కి బయట ముఖ్యంగా తమిళనాడులో తెలుగు వాళ్ళు ఉన్నారు అనేది అక్కడే పుట్టి పెరిగిన మాకు తరతరాలుగా తెలిసిందే. అది నాకు కొత్తగా వచ్చిన ఎరుకువేం కాదు, అది తరతరాలుగా తెలిసింది. మాకు అందరికీ తెలుసు, అక్కడ ఉండే వాళ్ళకి, అక్కడ పుట్టిన వాళ్ళకి ఇంతమంది తెలుగు వాళ్ళు ఉండాము అని. దాదాపు 40% తెలుగు వాళ్ళు ఉన్నారు ఇప్పటి తమిళనాడులో. తమిళులు ఎంతమంది ఉన్నారో అంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారు. మీకు జనాభా లెక్కలో కనపడదు ఇది, ఒక 5% ఎంతో కనపడుతుంది. అంతమంది ఉన్నారు, ఉండేది నిజం, మాకు తెలుసు. అయితే మా ఉనికి ఏమైపోయింది అనేది ఒక తణుకులాట లోపల. ఈ ఎల్లెల్లేని తెలుగు అనే పుస్తకం అప్పుడు నడుస్తున్న చరిత్ర అని ఒక పత్రిక వచ్చేది. ఆయన రమేష్ బాబు గారు పరిచయం అయిన తర్వాత ఆయన రాయించడం మొదలుపెట్టాడు వ్యాసాలుగా. మొదట్లో రాసేటప్పుడు చాలా తప్పులు వచ్చేటి, ఆయన దిద్దేవాడు. అట్లా రాయడం మొదలుపెట్టిన, అక్కడ తెలుగు వాళ్ళు ఇట్లున్నారు, ఇంతమంది ఉన్నాము, ఈ ప్రాంతాలు ఇట్లున్నారు అని చెప్పేసి నేను రాయడం మొదలుపెట్టినానండి, బయట తెలుస్తుంది అని. ఆ తర్వాత అక్కడక్కడ అవి చదివి నన్ను చాలామంది బయటికి పిలిచి నేను మాట్లాడినాను కూడా. అమెరికాలో డిట్రాయిట్కి పోయినప్పుడు డిట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్ అనేవాళ్ళు మంచి మిత్రులు నాకు, వాళ్ళు తానా వాళ్ళంతా పిలిచి అక్కడ మాట్లాడించినారు. ఈ వివరాలు చెప్పినా నేను అక్కడ ఇంతమంది తెలుగు వాళ్ళు ఉన్నామండి. మనకేమైందంటే 1913 ప్రాంతాల నుంచి ఏదో ఆంధ్రప్రదేశ్ అనేది ఒక రాష్ట్రం కావాలి, భాషా రాష్ట్రం అని ఒక ఉద్యమం మొదలయ్యి 53లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి
56లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడి 56లో మిగతా భాషలకి రాష్ట్రాలంటూ ఏర్పడడం మొదలుపెట్టిన తర్వాత మన బుర్రల్లో ఒక ఎల్లలు గిరి గీసేసుకున్నాం. నిజానికి తెలుగు జాతి గిరి ఏమిటంటేనండి, తెలుగు జాతి ఎల్లలు ఉత్తరాన వింజమలలండి, దక్షిణాన వానమామలలు అని ఉంటాయండి. ఎక్కడ ఉంటాయంటే మీరు కన్యాకుమారి దగ్గర నుంచి బయలుదేరి ఉత్తరంగా బయలుదేరుతూ వస్తే ఒక 80 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చిన తర్వాత వానమామల కొండలు, వానమామలలు అంటారు వాటిని. అక్కడ వరకు తెలుగు వాళ్ళు ఉంటారు. వానమామలకి కిందుండే కన్యాకుమారి జిల్లాలో తెలుగు వాళ్ళు ఉండరు. ఉన్నా కానీ ఆ తర్వాత కాలం తెలుగు అదే ఇటీవల పోయిన వాళ్ళు అక్కడ వరకు ఉన్నాయి మనకి పాతయి. పడమటి కనుమలండి, తూర్పున వంగకడలి. ఈ మధ్యలో ఉన్న తెలుగు వాళ్ళు వలసపోయిన వాళ్ళు కాదు. పడమటి కనుమలు దాటి పడమటి సముద్ర తీరంలోకి పోయామనుకోండి మనం, అక్కడ కనపడితే అదొక వలస, ఇటీవలి కాలపు వలస. ఇక్కడ నేను ఇందాక చెప్పిన వింజి నుంచి వానమామల వరకు, వంగకడల నుంచి పడమటి కనుమల వరకు ఉన్నది తెలుగు నేల. ఈ నేల మీద కొన్ని చోట్ల తెలుగు వాళ్ళతో పాటు తమిళులు ఉన్నారు. అంటే నేను చెప్పిన తమిళులు ఉన్నది అది తెలుగు నేల, తమిళ నేల కూడా. అవును. కొన్ని చోట్ల తెలుగు వాళ్ళతో పాటు కన్నడిగులు ఉన్నారు. అంటే అది తెలుగు నేల, కన్నడ నేల కూడా. అంటే అది కన్నడం మాత్రమే కాదు, తెలుగు వాడి కూడా. కొన్ని చోట్ల మరాఠీలు ఉన్నారు తెలుగు వారితో, కొన్ని చోట్ల ఒడియా వాళ్ళు ఉన్నారు, కొన్ని చోట్ల కోయితూరు అంటే గోండీలు ఉన్నారు, కొన్ని చోట్ల వీళ్ళెవరూ లేకుండా అప్పటంగా తెలుగు వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సగం మంది తెలుగు వాళ్ళు ఉంటే సగం మంది బయట ఉన్నారు. ఇంతమంది వలసపోరు కదా. అంటే 10 కోట్ల జనాభా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 10 కోట్ల బయట ఉన్నారు. ఇంత జనాభా వలసపోదండి. అవును. తమిళనాడులో చూస్తే తమిళులు ఎంతమంది ఉన్నారు, తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారు. కర్ణాటకలో కన్నడిగులు ఎంతమంది ఉన్నారో తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారు. అంత పెద్ద సంఖ్య వలసపోదు. ఇంకొకటి ఏమిటి, ఇప్పుడు మంచి వచ్చేడో పక్కన పెడితే మన దేశంలో, భారతదేశం అంతా కూడా కులాలు ఉన్నాయండి. కొన్ని కులాలకి ఇవి తెలుగు కులాలు, ఇవి తమిళ కులాలు, ఇవి కన్నడ కులాలు అని ఖచ్చితంగా చెప్పచ్చు కులాలను బట్టి. కొన్ని కులాలు చెప్పలేం. బ్రాహ్మణులు ఉన్నారు, బ్రాహ్మణులు అన్ని భాషల్లోనూ ఉంటారు, అట్లా చెప్పలేం. కానీ తెలుగు మాట్లాడే వాళ్ళు ఇప్పుడు తమిళనాడులో కొన్ని కులాలు ఉంటాయి, అవి మీకు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఉండవు. దక్షిణ తమిళనాడులో కంబళపు వాళ్ళు అని ఉంటారు. కంబళపు వాళ్ళు అనే కులం మీకు ఉండదు. ఉత్తర తమిళనాడులో కూడా ఉండదు, దక్షిణ తమిళనాడులోనే ఉంటారు. అట్లాగే కొన్ని తెగ కుళువర్లు అని ఉంటారు. తిరునెల్వేలి జిల్లాలోనే ఉంటారు కుళువర్లు, ఇంకెక్కడా ఉండరు. నాళిమణికారులు అని ఉంటారు, దిండిగల్ జిల్లాలోనే ఉంటారు వాళ్ళు. ఇట్లా నేను చాలా పదులు చెప్పగలను. అట్లాగే మీకు ఇక్కడ రికార్డ్ అయి ఉండే కాపు కులాలు 14 అని దేవళరాజు రాసిన ఒక పద్యంలో పొంగల్ నాటి కాపులు అని ఉంటారు. ఇక్కడ ఉండరు. మీకు ఎక్కడ ఉంటారు? కరూరు జిల్లాలో ఉంటారు వాళ్ళు. కరూరు జిల్లాకు పాత పేరు పొంగలినాడు. ఇది కాపుల్లో ఒక తెగ పొంగలినాటి కాపులు అని అతను రికార్డ్ చేసినారు. ఇట్లా మీరు మొరస కాపులు అని 14లో ఒకటి రికార్డ్ చేసినారు. వాళ్ళు ఎక్కడుంటారు? మొరసనాడులోనే ఉంటారు. అంటే కోలారు, బెంగళూరు, హోసూరు ఈ ప్రాంతం అంతా మొరసనాడు. ఆ కాపులు మొరసనాడులోనే ఉంటారు. ఇట్లా చూసినప్పుడు మీరు గీసుకున్న ఈ గిరి ఉంది చూడండి, పాత ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇది తెలుగు నేల అనడం పెద్ద అబద్ధం సార్. ఇక్కడ ఎంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారు, దీని బయట అంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారు. ఇది మాకు తెలుసు, అక్కడ బతికే వాళ్ళకి తెలుసు. మేము భాషా రాష్ట్రాలు వచ్చినప్పుడు తప్పనిసరి అయ్యి అక్కడ అధికార భాషలుగా ఉన్న భాషల్లోకి మారిపోవాల్సి వచ్చింది. తమిళనాడులో ఉంటే తమిళానికి, కర్ణాటకలో ఉంటే కన్నడానికి, ఇట్లా మారిపోవాల్సి వచ్చింది. మారిపోయిన తర్వాత కూడా రాజకీయాల వల్ల, అక్కడుండే రాజకీయాల వల్ల ఎంత మారినా కానీ కులాల పేర్లతో ఇంకొక పేరుతో చూసి మమ్మల్ని పక్కకి నెట్టడం, మా పైన గొడవలకు దిగడం, దాడులు చేయడం, ఇవన్నీ చూస్తూ వచ్చిన తర్వాత మన ఉనికిని మనం ఎందుకు పోగొట్టుకోవాలి? వాడు చూపించే వేరు అనేది, నువ్వు వేరు నేను వేరు అనేది మనం మన ఇంట్లో ఉండే నుడిని, మాటల్ని వదిలేసుకున్నా ఉంది. ఇప్పుడు హిందువుల్లో తాళిబొట్టు కట్టేది ఉంటుందండి. ఈ ఆచారం తెలుగు తాళిబొట్టుకి తమిళ తాళిబొట్టుకి తేడా ఉంటుంది బాగా. మీరు చోళమండలం పోతే చోళమండలంలో తెలుగు వాళ్ళంతా కూడా తమిళ తాళిబొట్టు కట్టుకుంటారు. ఇప్పుడు తెలుగు తాళిబొట్టు లేదు. అంటే తాళిబొట్టు కట్టుకోవడం. గోంగూర తింటే గోంగూరని, దానికి కూడా మాకు అక్కడ రకరకాల పేర్లు ఉంటాయి. తమిళనాడులో ఉండే తెలుగు అంతా ఒక్క తీరును ఉండదండి, అవి 4-5 రకాల తెలుగులు ఉంటాయి. పులుసు కూర అంటారు చోళమండలంలో.
పులుసుకూర తింటే తెలుగువాడు. ఓకే. కాబట్టి తినడం మానేసినాం అక్కడ మేము. దొండకాయ తింటే తెలుగువాడు, తినడం మానేసినాము. ఇవి ఏమేమి వాళ్ళు మమ్మల్ని చూపించి నవ్వుతారో, ఎగతాళి చేస్తారో. తెలుగువాడిని డై గొల్టీ అని తిడతారు. ఆ తిట్టుకేందుకు గొల్టీ అంటే తెలియదు ఎవరికి. కాబట్టి మా అమ్మ నేను బయటికి పోతే తమిళ్ మాట్లాడుకుంటూ పోతాము. ఇంత మానేస్తే కూడా పల్లెల్లో మా కులం ఏమిటో తెలుసు, తెలుగు కులాలు ఇవేం తెలుసు. కాబట్టి నువ్వు తెలుగువాడివి ఇక్కడ ఎందుకున్నావు, నీకు ఆంధ్ర వచ్చేసింది, నువ్వు వెళ్ళిపో, నువ్వు వలస వచ్చినావు, బ్రిటిష్ కాలంలో వలస వచ్చినావు, కృష్ణదేవరాయల కాలంలో వలస వచ్చినావు అని చెప్పి ఎత్తి చూపుతున్నారు. అది అబద్ధం వలస అనేది. దాన్ని ఆంధ్రప్రదేశ్ చరిత్రకారులు, ఆంధ్రప్రదేశ్ మేధావులు కూడా కృష్ణదేవరాయల కాలంలో వలసపోయారు, ఏదో మా ఒంగోలు నుంచి పోయారు, ఏదో మా పాలమూరు నుంచి పోయారు. ఇవి తెలిసి తెలియని తనంతో, అమాయకత్వంతో ఆంధ్రులు కూడా ఆ వాదనకి ఊతమిస్తూ రాయడం. దీంతో మేము ఇంక మా ఉనికిని పోగొట్టుకోలేము, ఇక్కడి నుంచి వలస వెళ్ళిపోలేం. 3 కోట్ల మంది, 3 కోట్ల పైచీలు తెలుగు వాళ్ళు ఉన్నాం, ఎక్కడికి వెళ్ళిపోతాం తట్టబుట్ట సర్దుకొని. కాబట్టి ఉనికిని నిలబెట్టుకోవాలి. మా ఉనికిని నిలబెట్టుకోవాలంటే మళ్ళీ మా నుడిని బయటికి తెచ్చుకోవాలి. నుడి అంటే మాటే కాదు, రాత కూడా తెచ్చుకోవాలి అని. అప్పుడు తెలుగువాణి, నేను అంతకుముందే తెలుగువాణి అని పేరు పెట్టకుండా, ట్రస్ట్ పేరు పెట్టకుండా చేసుకునేటప్పటికీ, నడుస్తున్న చరిత్ర పరిచయం అయ్యేటప్పటికీ నేను పల్లెలకు పోవడం, నాకు కుటుంబం అయ్యే ఉండవండి, కుటుంబం పనులే ఉండవు నాకు, నేను ఒంటరిగా ఉంటాను. పల్లెలకు పోవడం, ఒక పల్లెలో 3 నెలలు 4 నెలలు ఉండిపోవడం, ఆ పల్లెలో వాళ్ళు పెట్టింది తినడం, వాళ్ళకి తెలుగు రాయడం చదవడం నేర్పించడం, ఇవన్నీ చెప్పడం. మనం తెలుగు వాళ్ళం, మనం పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు, మనం కొద్ది మంది కాదు, చాలా పెద్ద మందిని. తమిళనాడులో ఉండేవాళ్ళు కూడా ఒక తావు వాళ్ళకి ఇంకొక తావులో తెలుగు వాళ్ళు ఉన్నారని తెలియదు, అంత చీకట్లోకి వెళ్ళిపోయినాం. ఇంత పెద్ద మంది గుంపు ఉంది మంది అని చెప్పి వాళ్ళకి చెప్పడం, వాళ్ళ చేత ఎవరన్నా రాయించేవాళ్ళు ఉంటే చిన్న చిన్నగా రాయించడం మొదలుపెట్టడం, ఇట్లా చేసుకుంటూ ఉండేవాడిని. ఈ చేసే క్రమంలో నడుస్తున్న చరిత్ర రమేష్ బాబు గారు, వారి మిత్రులు వేణుగోపాల్ రెడ్డి గారు, వాళ్ళు దీన్ని ఏదో ఒక సంస్థగా చేస్తే బాగుంటుంది, కొంచెం పెద్ద ఎత్తున నీతో పాటు 10 మందిని కలుపుకొని చేస్తే బాగుంటుంది, దానికి కావాల్సిన ఆర్థిక వనరులు మేము చూస్తాము అని చెప్పి పుష్పరాజు గారిని, తెలుగు మీద ఇంత మక్కువ కలిగించిన గురువు గారు ఆయన కన్యాకుమారి దగ్గర పుట్టిన మనిషి, మద్రాసులో ఉండేవారు ఆయన, ఇంకొక ఆయన దామోదర్ అన్న, ఇట్లా కొంతమంది కలిసి మేము తెలుగువాణి అని ఒక ట్రస్ట్గా చెన్నైలో రిజిస్టర్ చేసి, ఇంకొక 20 మంది వాళ్ళు వచ్చిన వాళ్ళకి ఏదో ఒక 1000 రూపాయలు ఖర్చుల కోసం ఇచ్చి, నెల ఒక 1000 రూపాయలు ఇచ్చి, నేను అప్పటి వరకు చేస్తున్న పనిని 20 మంది కలిసి పల్లెలకు పోవడం, చెప్పడం. ఇట్లా తెలుగువాణి దాదాపు ఒక 10 ఏళ్ళు పనిచేసిందండి. ఒకసారి ఒక 10 మంది వచ్చేవాళ్ళు వాలంటీర్స్, ఒకసారి 5 మంది ఉండేవాళ్ళు, ఒకసారి నేను ఒక్కడే పోయేవాడిని. ఇట్లా చేస్తూ మేము ఒక చాలా చిన్న పని అండి మేము చేసింది. 8,000 మందికి నేర్పించగలిగామండి అక్కడ. 8,000 మందికి తెలుగు అక్షరాలు నేర్పించగలిగిన. అంటే వాళ్ళకి మాట్లాడటం వచ్చు కానీ రాయటం. అవునవును, మేము తెలుగు మాట్లాడేది నేర్పలేదండి, మేము అక్షరాలు మాట్లాడటం నేర్పితే ఇంకా పెద్ద సమస్య అవుతుంది. నేర్పలే వాళ్ళ భాష వాళ్ళకి మేము రాయమని చెప్పేటప్పుడు కూడా నువ్వు ఇంట్లో ఏం మాట్లాడతావు దాంట్లోనే రాయి. అవును, నువ్వు ఇంట్లో మాట్లాడేదే రాయను. ఇప్పుడు దాదాపు ఒక 20-22 మంది కథలు రాసే రచయితలు ఉన్నారు వాళ్ళు. నేను మొట్టమొదటి ప్రళయ కావేరి కథలు రాసేటప్పుడు నాకు వచ్చిన తెలుగులోనే నేను ఎట్లా రాసినాను. ఇప్పుడు వాళ్ళు కూడా కోయంబత్తూరు నుంచి సంజన అని ఒక పాప రాస్తుంది, హోసూరు నుంచి రాస్తారు, వేలూరు జిల్లా నుంచి రాస్తారు. వాళ్ళంతా కూడా కోయంబత్తూరు పాప కోయంబత్తూరు తెలుగులోనే రాస్తుంది. అవును, హోసూరు వాళ్ళు హోసూరు తెలుగులోనే రాస్తారు, వేలూరు వాళ్ళు వేలూరు తెలుగులోనే రాస్తారు, కంచి నుంచి ఒక ఆయన రాస్తారు, ఆయన కంచిలోనే రాస్తాడు, కంచి తెలుగులోనే రాస్తాడు. ఎక్కడ వాళ్ళు మేము మీరు ఆ తెలుగు గొప్పది, ఈ తెలుగు తక్కువది అనుకోవద్దు, మనది కూడా గొప్పదే. పోయిన ప్రతి చోట ఇదే చెప్పడం, మనది కూడా గొప్పది. మనం వేదికల మీద మనం మాట్లాడుకునేటప్పుడు తమిళ్ మాట్లాడేస్తాం, ఇంట్లో తెలుగు మాట్లాడుకుంటాం. ఇంక నుంచి మన తెలుగు కూడా గొప్పది ఈ చెప్పడం, వాళ్ళకి కొంచెం ఆ నమ్మకం కలిగించడం కోసం. అంటే తెలుగు ఇన్ఫీరియర్ లాంగ్వేజ్, తెలుగు ఒక తక్కువ స్థాయి భాష అనే భావన వాళ్ళలోకి వెళ్ళిపోయింది. అవును, వెళ్ళిపోయింది. దాన్ని బయటకు తీయడం కోసం మేమేం చేస్తామంటే వాళ్ళతో పోయి చెప్పేటప్పుడు, ఇది చెప్పేది తప్పే నాకు తెలుసు, ఆంధ్ర కంటే మన తెలుగు మంచిదే అని చెప్తాం. మంచిది అంటే వాళ్ళ దగ్గర కొన్ని పదాలు వాళ్ళకి నమ్మకం, ఆంధ్ర కంటే మంచిదే, మనం అట్టయితే మనం మాట్లాడుకోవాలా అంటే వాళ్ళలో కూర్చొని చూస్తేవా ఆంధ్ర కంటే మంచిదంటబ్బా మన తెలుగు, మనం ఇన్ని దినాలు ఏం తెలుస్తుంది, మనది ఏం ఓటి శుద్ధంగా పనికే రాదని తెలుస్తుంది. ఇప్పుడు చూడు ఆంధ్ర కంటే మంచిదని చెప్తా ఉన్నాడు, ఆంధ్రాకి పోయి వచ్చి ఉన్నాడు, కరెక్ట్గా ఆయనకి తెలుసు అని. అట్లా మంచిది చెడ్డది ఏముండదు, నేను ముందుగానే చెప్పినాను కదా, భాషలో మంచిది చెడ్డది ఏముండదు. ఆంధ్రాలో కూడా ఒక తెలుగే ఉండదు. అవును,
అంతే కదా, తెలంగాణలో కూడా పాలమూరు తెలుగుకి ఆదిలాబాద్ తెలుగుకి తేడా ఉంటుంది, అది మనకు తెలిసిందే. అది వాళ్ళకి నమ్మకం కలిగించడం కోసం పల్లెల్లో అట్లా మెల్లగా వాళ్ళు వేదికల మీదకి ఎక్కి మాట్లాడడం అట్లా ఇప్పుడు మొదలై వాళ్ళు రాయడం అట్లా చిన్నదేనండి, చాలా చిన్న కథలకి, పెద్దదిగా మేము చేసినామని కాదు. ఈ చేసే క్రమంలో మేము చివరిగా ఉడుమలపేట తాలూకాలో చేసినాము. ఉడుమలపేట తాలూకా తర్వాత అక్కడ కొత్త రాజకీయ పక్షాలు పుట్టుకొని వచ్చినాయి, బాగా ఇబ్బంది. నామ్ తమిళర్ పార్టీ అని ఒకటి వచ్చింది, ఇబ్బంది పెట్టేస్తుంది. ఆ సీమన్ చేసే వ్యాఖ్యలకి ఇంకా ఎక్కువ ఎవరైనా వాలంటీర్స్ పోయినప్పుడు పాఠాలు చెప్తూ ఉంటే ఆ పార్టీ కార్యకర్తలు వచ్చి చేయి చేసుకోవడం, గొడవలు చేయడం ఎంత గందరగోళంగా ఉంది, ఇంక చేయలేము అని ఆపేసాం. ఆ సమయానికే కోవిడ్ వచ్చేసింది. ఇంకా దాంతో పల్లెలకు వెళ్ళడం ఆగిపోయిందండి. ఆగిపోయి తెలుగువాణి పనులు ముగించినామండి అక్కడ. కానీ ఆ క్రమంలో మీరు తమిళనాడులో మీకు తెలిసిన ఒక యాస ఉంటుంది, మళ్ళీ వేరు చోట్లకి వెళ్ళారు. ఆ ప్రాంతాల్లో అక్కడక్కడ తెలుగులు మళ్ళీ వేరుగా ఉంటాయి. వాటిలో కూడా మీరు అంతే నైపుణ్యంతో మాట్లాడగలుగుతారు, వాళ్ళతో వ్యవహరించగలుగుతున్నారు. పల్లెల్లో ఉండిపోతాను కదా సార్, నెలల తరబడి ఉండిపోతాను కదా, వాళ్ళతో ఉండిపోతాను. వాళ్ళల్లో కూడా ఇప్పుడు ఉడుమలపేట ఉందనుకోండి, ఉడుమలపేట పట్టణం నుంచి 12 కిలోమీటర్లు కేరళ. అవును, అంటే అంత లోతట్టు. మీరు మూనార్ వెళ్ళేటప్పుడు ఉడుమలపేట మీదుగానే వెళ్తారు. నేను ఆ పల్లెల్లో పనిచేస్తున్నాను సార్, ఆ పల్లెల్లో ఉంటాను. ఉడుమలపేటలోనే చూడండి, అక్కడ కమ్మవారు పాంతలు అంటారు. పాంతలు అంటే బట్టల్ని కమ్మవారు పాంతలు అంటారు. కమలపవారు అని ఉంటారు, వాళ్ళు బట్టలు అంటారు. 24 మని తెలుగు చెట్టియారని ఉంటారు, వాళ్ళు గుడ్డలు అంటారు. మాదిగవారు ఉంటారు, వాళ్ళు ఉడుపులు అంటారు. ఒక్క ప్రాంతమే. అదే తెలుగు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా అంతే, కులంకి మారిపోయింది భాష. మనం అది గుర్తించము, ఏదో ఈ ప్రాంతంలో ఇది మాట్లాడేస్తారంటాం. కానీ ఒక ప్రాంతంలో కూడా కులాన్ని బట్టి, ఇంకొకటి డబ్బు స్టేటస్ని బట్టి కూడా భాష మారిద్ది. ఇక్కడ కూడా అక్కడ కూడా అంతే. కమ్మవారు, ఇప్పుడు కమ్మవారిని అనుకోండి, ఉడుమలపేట పాత కోయంబత్తూరు జిల్లా, ఇప్పుడు తిరుపూర్ జిల్లా. ఉడుమలపేట నుంచి కోయంబత్తూరు మనం రోడ్డు మీద వెళితే ఒక 60-70 కిలోమీటర్లు ఉంటుంది. కోయంబత్తూరు తాలూకాలో కమ్మవారు దెబ్బలు అంటారు, ఉడుమలపేట తాలూకా కమ్మవారు పెట్లు అంటారు. కోయంబత్తూరు తాలూకా కమ్మవారు త్వరగా రానిదానికి గక్కున అంటారు, గ్రక్కున విడువంగా వలయ కదరాసుమతి గక్కున అంటారు. ఉడుమలపేట వాళ్ళు బిన్నా అంటారు, అంటే బిన్నా అంటారు. వీళ్ళు చాలా మాటలు తేడా ఉంటాయి. ఒక్క కులంలోనే పక్క తాలూకాల్లోనే ఇచ్చి తీసుకునే వాళ్ళకే తేడాలు ఉంటాయి. ఇవన్నీ అవి వాళ్ళతో ఉంటాను కాబట్టి నాకు తెలుగు అంటే ఒక రకమైన పిచ్చి కాబట్టి వాళ్ళతో ఉన్నప్పుడు కమ్మవాళ్ళు ఏం మాట్లాడేవు అంటాడు. మాట్లాడు అంటే మాట్లాడడం. మాది వారి దగ్గర పోయినప్పుడు ఏం పలుమాడు అంటే మాట్లాడడం. పలుకులో ఉండేది అదే పలుమాడు. ఇవన్నీ పోతూ ఉంటే రాసుకుంటాను, బుర్రలో దాచిపెట్టుకుంటాను. అబ్బా ఎంత పెద్దది బాబు తెలుగు ఎంత అంటే అది గొప్ప కదా మనకు, అది తక్కువ కాదు. అది గొప్పతనం. ఇన్ని మాటలు ఇన్ని చోట్ల ఉండడం. ఇప్పుడు మీరు ఆంధ్ర తెలంగాణలో మాటలు లెక్కబట్టి మామూలు జనం మాట్లాడే మాటలు ఎన్ని లెక్కేసుకుంటారు, అన్ని మాటలు మీకు బయట దొరుకుతాయి. అవును, అవన్నీ దాచిపెట్టుకొని వాటిని రాస్తూ ఉంటాను అప్పుడప్పుడు. ఇక్కడ ఇట్లా ఉంది. ఇంకొకటి ఏమిటి, మాటలు మాకు ఎక్కడ కొత్త మాటలు మీకు దొరకని కొత్త మాటలు వస్తాయి. అవేమిటి, మాకు తమిళ వాళ్ళు మాటలు పుట్టిస్తారు, తెలుగు వాళ్ళు చేయరు. కానీ ఆ పని ఆంధ్రప్రదేశ్లో తమిళ వాళ్ళు పుట్టిస్తారు. అంటే కొత్తగా వచ్చిన టెక్నికల్ వర్డ్స్ అట్లాంటివి. బస్సు వచ్చింది మనకు, బస్సుకు తమిళ వాడు మాట పుట్టిస్తాడు. ఏం పుట్టిస్తాడు అంటే పేరుందో అంటాడు. వాడు రాస్తాడు పుట్టించిందని. పత్రికలన్నీ పేరుందో అని రాస్తారు. మామూలుగా మాట్లాడేటప్పుడు బస్సు అని అంటారు, ఎవరు పేరుందో అనరు. కానీ పత్రికల్లో పేరుందో అని రాస్తారు. టీవీల్లో చెప్పేటప్పుడు పేరుందో అని రాస్తారు. బస్ స్టాండ్ పైన పేరుంది నిలయమని రాస్తారు. ఖచ్చితంగా అవి పాటిస్తారు వాళ్ళు అందరూ. అది ప్రభుత్వం ఆర్డర్ కాదు, అది మాధ్యమాలు కూడా పాటిస్తాయి వాటిని. కాబట్టి పేరుందనేది అందరికి అలవాటు అయి ఉంటుంది అక్కడ. మాకు ఆ పేరుందుకు తెలుగు మాట ఏమిటో మాకు తెలుస్తుంది. తమిళం బాగా తెలుసు కదా, తెలుసు కాబట్టి మేము కూడా పేరుందుకు నీకు తెలుగు మాట తెలుసా నీకు అని మిమ్మల్ని అడిగితే మీరు చెప్పలేరు. ఆంధ్రప్రదేశ్లో మమ్మల్ని అడిగితే మేము చెప్తాం, పేరు ఏగి అంటాం మేము. మాకు ఉందో అంటే ఏగి అనే మాట, ఏగించుకొని వెళ్ళేది వాహనాన్ని ఏగి అంటాం మేము. పేరు అంటే జనం, కాబట్టి మేము పేరు ఏగి అంటాం. లారీకి మీకు తెలుసా అంటే వాళ్ళు తెలుసు, వాళ్ళు సరుకు ఉందో అంటారు, కాబట్టి మేము సరుకు ఏగి అంటాం, సరుకుని ఏగించుకొని వెళ్ళేది. ఇట్లా మాలో ఇంకొన్ని మాటలు దొరుకుతాయి, కొత్త కాలపు మాటలు దొరుకుతాయి.
దాని వెంటనే మేము చేసుకోగలం కాబట్టి అవి దొరుకుతాయి. ఇట్లా మా దగ్గర కొంత పెరిగింది. ఎక్కువ తమిళం మాటలు కలిపేసుకుంటాం మేము. తమిళము ఉంటుంది, మీ దగ్గరే ఉన్న కొన్ని అబ్బురమైన తెలుగు మాటలు మా దగ్గర పోయి ఉంటాయి, దాని బదులు తమిళ మాటలు వచ్చేసి ఉంటాయి. సో ఈ ఎల్లలు లేని తెలుగు పుస్తకంలో వచ్చిన వ్యాసాల లోపల మీరు మొత్తం తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అటు ఒరిస్సాని కూడా నాడుల కింద కన్సిడర్ చేశారు. అందరికీ తెలుసు అది అక్కడ ఉండే తెలుగు సామ్యతని బట్టి గిరులు మీరు గీసుకున్నారు, అక్కడ ఉండే పరిధుల్ని మీరు చెప్పుకున్నారు. ఏమేం పరిధులు అవి కొన్ని చెప్తారా మీరు? అక్కడి నాడులు అంటే కొంగున ఇప్పుడు తమిళనాడులో వాళ్ళు వ్యవహరిస్తారు. మనం ఆంధ్రప్రదేశ్ లోపలేమో వీటిని బ్రాడ్గా మూడిటిగా చేసుకున్నాం, రాయలసీమ, తెలంగాణ, ఆంధ్ర అంటాం. కానీ మనకు కూడా అంతకుముందు ములికినాడని, పాకనాడని ఉండేవి. అవన్నీ కమ్మనాడు శాసనాల్లో ఉన్నాయి. వాటి మీద తెలుగులో కుందూరి ఈశ్వరదత్ గారిని ప్రాచీనాంధ్ర భూగోళ చరిత్రం అని రాసిన మ్యాప్లు కూడా గీసినారు ఆయన. మ్యాప్లు కూడా అవి ఆ శాసనాలను ఆయన పరిశోధించి, ఇప్పుడు తిరుపతి జిల్లా ఉందనుకోండి ఉదాహరణకి, ఇప్పుడు తిరుపతి జిల్లాలో గూడూరు మినహాయిస్తే మిగిలినంత పంటనాడు, తిరుపతి నుంచి మొదలుపెట్టి కాళహస్తి, నాయుడుపేట, సూళ్ళూరుపేట ఇవంతా పంటనాడు ఆయన చెప్పున్నారు. ఆ గూడూరు మాత్రం పాకనాడు కిందకి వెళ్తుంది. ఉన్నాయి ఇవన్నీ పెద్దవాళ్ళు పరిశోధన చేసినవే చెప్తున్నానండి నేను. పెద్దవాళ్ళు చేసిన పరిశోధనల ప్రకారం చెప్తున్నా. ఆ పరిశోధన ప్రకారమే మీరు చూసిన నాడులు ఏంటి, అక్కడ ఒక వాక్యంని ఆయా మండలి కాలంలో ఆయా యాసల్లో చెప్పండి. ఎందుకంటే మనం దగ్గర ఒకటి రూఢి అయిపోయింది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ బయట అసలు తెలుగు లేదు మొట్టమొదట, కానీ తెలుగు ఉందని మనం చెప్పుకున్నాం మీరు ఇందాక చెప్పిన ప్రకారం. దాంతోపాటు తెలుగు ప్రాంతాల బయట కూడా ఎన్ని మాండలికాలు ఉన్నాయి, ఇన్ని యాసలు ఉన్నాయి అనేది కూడా ఒక అవగాహనలోకి జనాలు రావాలి. అది రావాలి అంటే దాని లోపల సాహిత్యం పుట్టాలి. అది పుట్టించడానికి మీ నుంచి ప్రయత్నం జరిగింది. మొరసనాడు కథలు, తొండనాడు కథలు అని వచ్చాయి. వీటితో పాటుగా మిగతా ప్రాంతాల్లో కూడా కథలు రాబోతున్నాయి అని నేను అనుకుంటున్నాను. కొంగునాడు నుంచి ఖచ్చితంగా వస్తాయని నాకు తెలుసు. మిగతా ప్రాంతాలలో కూడా వాటిని ఎలా వ్యవహరిస్తారు? ఒక్క వాక్యం తీసుకుందాం, మన మాతృభాష తెలుగు అందామా, లేకపోతే మీరేం మాట్లాడతారు అనే పదాన్ని, ఆ మాటని వేరు యాసల్లో ఎలా అంటారు? కొంచెం ప్రయత్నించి చెప్పండి. అట్లా అంటే నేను అట్లా చెప్పలేనేమో, కానీ వాడుక తీరులు చాలా చాలా మారుతాయండి నాడుల్లో కూడా. వాటిలో ఇప్పుడు తమిళనాడులో 4 రకాల తెలుగు వినిపిస్తుంది. అది బ్రాడ్గా చూసిన బ్రాడ్గా 4 రకాల కొంగునాడు, చోళనాడు, పాండ్యనాడు, తొండనాడు. ఈ 4 నాడులో 4 రకాల తమిళం ఉంటుంది, 4 రకాల తెలుగు ఉంటుంది అక్కడ. ఈ పాత తమిళనాడు ఈ 4 నాడులే. ఈ 4 నాడులకి కానీ కొంత భాగం కూడా ఇప్పుడు తమిళనాడులో చేరుంది. తమిళనాడు అనే పేరు 1969లో కరుణానిధి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దానికి వచ్చిన పేరండి. తమిళనాడు అనే పేరు చాలా కొత్తది. మనం ఆ బుర్రలో అది పెట్టుకోవాలి ముందు. 1969లో అంటే 1953లో ఆంధ్ర విడిపోయిన తర్వాత, 1956లో భాషా రాష్ట్రాలు వచ్చిన తర్వాత, ఈ రూపం వచ్చిన తర్వాత, 1969లో 67లో ద్రావిడ మున్నేట్ర కழகம் అధికారంలోకి వచ్చిన తర్వాత, 69లో కరుణానిధి గారు ఆ పార్టీకి సంబంధించి ఆయన 2వ ముఖ్యమంత్రి అయిన తర్వాత దానికి ఆ పేరు వచ్చింది. అంతకుముందు ఏమిటి అదంటే తొండనాడు, చోళనాడు, కొంగునాడు, పాండ్యనాడు. ఈ నాడుల్లో కూడా తమిళం మాత్రమే ఉండేది కాదు. కొంగునాడులో తమిళం కంటే తెలుగు ఎక్కువ. కొంగునాడు అంటే పాత సేలం జిల్లా, పాత కోయంబత్తూరు జిల్లా. పాండ్యనాడులో తమిళం కంటే తెలుగు ఎక్కువ. చోళనాడులో కావేరి డెల్టా, తిరుచిరాపల్లి, తంజావూరు, అక్కడ తమిళం ఎక్కువ తెలుగు కంటే. తెలుగు వాళ్ళు 120 మందే ఉంటారు అక్కడ. తొండనాడు మనకు ఆనుకొని ఉండే తొండనాడులో అక్కడ కూడా తెలుగు కంటే తమిళం ఎక్కువ, కానీ తెలుగు వాళ్ళు 140 మంది. ప్రాంతాలని బట్టి మారిపోయింది. చెంగల్పట్టు చుట్టుపక్కల తెలుగు వాళ్ళు ఎక్కువ ఉంటారు. బార్డర్ దగ్గరకు వచ్చేసరికి మొత్తం మీద నేను తొండనాడు చెప్తాను, 140 మందే ఉంటారు అక్కడ. 160 మంది తమిళులు ఉంటారు. చోళనాడుకు పోతే 120 తెలుగు ఉంటారు, వాళ్ళు ఎక్కువ ఉంటారు. అదే మీరు కొంగునాడు, నేను ఇందాక చెప్పిన సేలం, కోయంబత్తూరు వస్తే చాలా పెద్ద సంఖ్యలో ఉంటారు. ఇవి కాకుండా మొరసనాడులో ఒక ముక్క హోసూరు ప్రాంతం తమిళనాడులో కలిసింది. అక్కడైతే అది తమిళనాడులో కలిసే ప్రాంతం. అప్పటికి అంటే 1956 ప్రాంతానికి 4% తమిళులు ఉండేవాళ్ళు. కేవలం 4%. వాళ్ళది చాలా దయనీయమైన పరిస్థితి భాషాపరంగా. వాళ్ళని వదిలి మిగతా తమిళనాడు తెలుగు వాళ్ళంతా పట్టించుకోకపోవడం ఒక ఎత్తు,
వాళ్ళని వాళ్ళకి అస్సలు తమిళ్ తెలియదండి హోసూరులో. నేను 98లో హోసూరుకు పోయినానండి. 98 నుంచి ఒక 10 ఏళ్ల పాటు అక్కడ ఉన్నానండి. ఇప్పటికీ వాళ్ళు తెలుసండి. హోసూరుని ఆంధ్రలో తెలియడం చాలా తప్పు సార్, చాలా దుర్మార్గం సార్, తప్పు కాదు. అంటే ఒక గోదావరి జిల్లాను, ఒక కరీంనగర్ జిల్లాను రాత్రికి రాత్రి మీరు తమిళనాడులో ఉంటున్నారు, రేపటి నుంచి తమిళ బోర్డులే ఉంటాయి, ఆఫీస్కి వస్తే తమిళే మాట్లాడాలి, స్కూల్లో తమిళే చదవాలంటే ఏమైపోతారు సార్ వాళ్ళు? ఒక కృష్ణా జిల్లాని తీసుకోండి, ఒక నల్గొండ జిల్లాని తీసుకోండి, వీటిని తమిళనాడులో పెట్టి అట్లా చేసేసారు సార్ రాత్రికి రాత్రి వాళ్ళని. అస్సలు ఊహించలేని పరిస్థితి. వాళ్ళకి తమిళ్ తెలీదు, మాట్లాడడం రాదు, అల్లాడిపోయినారు సార్ వాళ్ళు. కుప్పం కానుకొని ఉంటుంది సార్, కుప్పంకి బెంగళూరుకి మధ్య కనెక్షన్ హోసూరు. అది ఆంధ్రప్రదేశ్లో కలవాల్సిన ప్రాంతం, అది భాషా రాష్ట్రాలు. అప్పుడు తమిళ్ చిత్తూరు ఉంది కదా సార్, చిత్తూరు తిరుపతిలో హోసూరు కంటే చిత్తూరు తిరుపతిలో తమిళ్ ఎక్కువ. స్థానిక తమిళ్ నేను చెప్పడం, స్థానిక తమిళ్లు చిత్తూరు తిరుపతిలో ఎక్కువ, ఎందుకంటే చిత్తూరు తిరుపతి తొండనాడులో భాగం. అవును, చిత్తూరు తిరుపతి కాళహస్తి ఇవి తొండనాడులో భాగం, సూళ్ళూరుపేట నాయుడుపేట ఇవి. ఇక్కడ చిత్తూరు తిరుపతిలో ఉన్నంత మంది కనీసం ఇక్కడ 15-20% మీరు నగరి ఆ ప్రాంతాలకు పోతే 30% ఉంటారు తమిళులు. హోసూరులో 4% తమిళులు. అన్యాయంగా వచ్చే వాళ్ళు పాపం అన్యాయం అండి, నలిగిపోతున్నారు, తెలుగు కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు, తరతరాలుగా చేస్తూనే ఉన్నారు. అదొక ప్రాంతం దాంట్లో కలిసి ఉంటుందండి. కన్యాకుమారి అనేది నాంజిల్ నాడు, కేరళలో భాగంగా ఉండేది, అది కలిసింది. ఈ 4 రకాల తెలుగులు ఉంటాయండి. ఇక్కడ కూడా విపరీతమైన మాటలు తేడా ఉంటుందండి. ఇప్పుడు ఈ తేడా అనే మాట మాకు తెలియదు. మేము దాన్ని మా పెద్దవాళ్ళు వేరిమనేవాళ్ళు. ఆ తర్వాత వ్యత్యాసం వచ్చింది. ఇప్పుడు వ్యత్యాసం దగ్గర కుదురుకున్నాం మేము. తేడా అనేది ఇప్పుడిప్పుడే ఉన్న హోసూరు వాళ్ళు, తెలుగు చదువుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే పత్రికల్లో చదివి తేడా అనే మాట వస్తుంది. మీకు తెలుసుగా, తేడా అనేది పర్సవార్బిక్ నుంచి వచ్చిన మాట, వ్యత్యాసం సంస్కృతి నుంచి వచ్చిన మాట. మా తాతలు వేరిమనేవాళ్ళు. డిక్షనరీలో ఉన్నాయి వేరిమి, తిక్కన వాళ్ళు కూడా వాడినారు. మా దగ్గర ఉండిపోయింది అది, ఆ తర్వాత పోయింది అది అక్కడ కూడా. అట్లాగే చాలా మాటలు, వాక్యాలు కూడా. ఇప్పుడు మీకు ఇంగ్లీష్లో సింపుల్ ప్రజెంట్ ఉంటుంది సార్. నాకు అలవాటుగా చేసే పని ఒకటి ఉంటుంది. ఉదాహరణకి ఐ విల్ డ్రింక్ అని ఉంటుంది సార్. ఐ వోంట్ డ్రింక్, ఐ డోంట్ డ్రింక్. వీటి రెండుకి తెలుగులో మనం చెప్పాలంటే ఎట్లా చెప్తాం సార్? ఇక్కడ తెలుగులో నాకు చెప్పండి. ఐ వోంట్ డ్రింక్ అన్నా నేను తాగను, ఐ డోంట్ డ్రింక్ అన్నా నేను తాగనని వస్తుంది. అంతే కదా సార్. దానికి మీరు జవాబు మామూలుగా అంటే పాజిటివ్గా చెప్పాలంటే నేను తాగుతాను, ఇంతే కదా సార్. మాకు మీరు తమిళనాడులోకి వచ్చేస్తే, తమిళనాడులో 4 తెలుగుల్లో కూడా మాకు 2 వేరేగా ఉంటాయి సార్. ఏమంటామంటే మేము మీరు టీ ఇచ్చారనుకోండి, నాకు అలవాటు ఉంది కానీ తాగరా, కానీ ఇప్పుడు తాగను, అందుకని దానికి తాగుతాను అనే దానికి నేను తాగాను అంటే అక్కడ నేను తాగుతాను, అక్కడ నేను తాగాను. అలవాటు ఉంది నాకు టీ, ఇప్పుడు మీరు ఇవ్వాల, మీకు టీ అలవాటు ఉందని అంటే నేను తాగుతును 2. అట్లాగే నేను తాగను అంటే ఇంక నాకు ఐ డోంట్, తాగేలే. ఓకే, అంటే నాకు అలవాటు ఉంది కానీ నేను తాగేలే అంటాం దాన్ని. ఓకే, ఇట్లా చాలా ఉంటాయి సార్. అట్లాగే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఉంది. నేను చూస్తూ ఉన్నాను, వస్తూ ఉన్నాను. ఆ మాటలకి మీరు దక్షిణాదికి వచ్చేస్తే అక్కడ నేను చూసుకొని ఉండాను, నేను రాసుకొని ఉండాను, నేను తినుకొని ఉండాను, ఇట్లాంటి మాట ఉంటుంది. ఇది తర్వాత ఇంకొంచెం ఉత్తరంకి వస్తే నేను తినుకో ఉండాను, రాసుకో ఉండాను, ఇట్లా మారుతుంది. చాలా లోతయిందండి ఇది. వినేవాళ్ళకి ఎవరన్నా ఒక విశ్వవిద్యాలయం వాళ్ళు వెళ్ళి పరిశోధన చేస్తే తమిళనాడు తెలుగు దాంట్లో తమిళం కలిసి ఉంటుంది, నేను లేదని చెప్పలేదు, కానీ దాని అడుగు పొరలు బాగా బయటకు వస్తాయండి. అది వచ్చుచూ ఉన్నాను, దానికి పాత ఒక శాస్త్రం తమిళనాడులో దొరికిన శాస్త్రంలో వచ్చుకూ ఉన్నాను అని ఉంది. వస్తూ ఉన్నాను అనేది వచ్చుచూ ఉన్నాను, దానికంటే వచ్చుకూ ఉన్నాను, దానికంటే వచ్చుకో ఉన్నాను, దానికంటే వచ్చుకొని ఉన్నాను. అదే మేము అంటాం, మేము వచ్చుకొని ఉన్నాను. ఇప్పుడు కూడా వ్యవహారంలో అదే ఉంది వాళ్ళకి. సో అక్కడి వాళ్ళ ప్రధాన సమస్యలు ఏంటి? రాజకీయంగా ఒకవైపు నుంచి ఒత్తిడి ఉంటుంది, అది కాకుండా ఇంకా ఎలాంటి సమస్యల్ని వాళ్ళు అక్కడ ఎదుర్కొంటున్నారు? ఎందుకంటే ఆ ఉనికి అనేది ఇప్పుడు మనం
కొన్ని రోజుల్లో ఇక్కడి వాళ్ళు కూడా అనుభవించబోతున్నారు. తెలుగుని వదిలేసి ఇంగ్లీష్ మీడియంకి వెళ్ళిపోయారు. తెలుగు ప్రాంతాల లోపల కూడా ఇంగ్లీష్ కల్చర్ని, లేకపోతే కొరియన్ కల్చర్ని, లేకపోతే ఇంకేదో వీళ్ళకి నచ్చిన కల్చర్ని, ప్రధానంగా ఇప్పుడు జాతీయవాదం వచ్చిన దగ్గర నుంచి హిందీని మనం ఇప్పటికిప్పుడు రాత్రికి రాత్రి నేర్చేసుకొని హిందీని జాతీయ భాష చేసేసుకోవాలనే స్థాయికి మనం వెళ్ళిపోతున్నాం. రాజకీయపరంగా మాట్లాడక్కర్లేదు, కానీ నేను అడిగేది ఏంటంటే ఈ అస్తిత్వం, ఉనికి అనేది కాపాడుకోవటంలో మనం తెలుగు వాళ్ళుగా ఉంటేనే మనం ఉండగలం. వేరే కల్చర్కి మనం అడాప్ట్ అయిపోయి ఇప్పటికిప్పుడు ఆ భాష నేర్చుకుని దాంట్లో మాట్లాడగలనేమో, కానీ అక్కడి సంస్కృతిని, మిగతా అంశాలన్నింటినీ కూడా నేను ఆపాదించుకొని దాన్ని పాటించలేను. నా పాటింపు నాకు ఉంటుంది, నా అలవాట్లు నాకుంటాయి, అవి నా భాషతో ముడిపడి ఉన్నాయి, నా అస్తిత్వం, నా ఉనికి నా భాషతోనే ముడిపడి ఉంది. ఇది ఇప్పుడు మనం రియలైజ్ అవ్వట్లేదు, ఇప్పుడు మనం తెలుసుకోవట్లేదు. కానీ రాను రాను ఈ ఇంగ్లీష్ పోకడ కానీ, హిందీ పోకడ కానీ, సంస్కృతం పోకడ కానీ ఇవన్నీ వచ్చేసినప్పుడు మనకేమవుతుందంటే మనదంటూ ఉన్న అస్తిత్వానికి సంబంధించిన, మనదంటూ బతుక్కున్న సంబంధించిన పదాలు మనం కొత్తగా సృష్టించుకున్న ప్రపంచంలో దొరకవు. మళ్ళీ తిరిగి మనం ఇక్కడికే రావాలి. మన ఉనికి ఇక్కడే ఉంది, మన అస్తిత్వం ఇక్కడే ఉంది. దీన్ని పోగొట్టుకోవాల్సి వస్తుంది బలవంతంగా, రాజకీయ కారణాల వల్ల కావచ్చు, లేకపోతే అక్కడ ప్రాంతంలో స్థిరపడి చుట్టుపక్కల వాళ్ళతో కలిమిగా ఉండటం కోసం కావచ్చు. దానివల్ల వచ్చిన సమస్యలు ఏంటి అక్కడ వాళ్ళు ఉంది. తర్వాత వెళ్ళలేని తెలుగులో మీరు కేవలం తమిళనాడు, కర్ణాటక కాకుండా ఒడిస్సా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ప్రాంతాల్లో ఉన్న తెలుగు వాళ్ళతో కూడా సంప్రదింపులు చేశారు, అక్కడ వాళ్ళతో మాట్లాడుకున్నారు. బయట తెలుగు ప్రాంతాల బయట ఉన్న తెలుగు వాళ్ళకున్న సమస్యలు ఏంటి? సమస్యలు అంటే ఉనికి సమస్య అండి. ఉనికి అంటే దేని ద్వారా, నా ఉనికి దేని ద్వారా వస్తుంది? నా మాట. నా మాటకి చోటు లేదు, అదే సమస్య. ఆ మాటకు చోటు దొరకాలంటే భాష అనే పేరుతో నాడులు ఏర్పడిపోయిన తర్వాత శ్రీలంకలో తమిళుల ఉనికికి ఏదో ఒక చిన్న ఇబ్బంది వచ్చింది. ఎవడు కదిలినాడు? తమిళనాడు అనేది కదిలింది. అంటే అది తమిళానికి మెయిన్ ల్యాండ్ అయ్యింది తమిళనాడు అనేది. అక్కడ తమిళులు ఎంతమంది ఉన్నారు, తెలుగు వాళ్ళు అంతే ఉండొచ్చు కాక అది కదిలింది. వైగోపాల స్వామి తెలుగుడే కదా, కదులుతాడు. శ్రీలంకలో తమిళానికి ఏదో వచ్చిందంటే అతను పెద్ద ఎత్తున కదులుతాడు. అట్లా పాత ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ, పాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి కానీ తెలుగు నుడి అంటే కదలడం లేదు. అక్కడికి ఏదో ఇబ్బంది వచ్చింది వాళ్ళకంటే ఇక్కడి నుంచి కదలడం లేదు. ఎవరు కదలడం లేదు? రాజకీయ పక్షాలు అని మనం చెప్పేస్తాం. రాజకీయ పక్షం గురించి కాదు ఇక్కడ మాట్లాడుతుంది. వాళ్ళు ఖచ్చితంగా కదులుతారు. ఎవరు కదిలించాలి వాళ్ళని? మాధ్యమాలు కదిలించాలి. మాధ్యమాలకు తెలియచేయాల్సింది ఎవరు? మేధావులు. ఇదంతా ఎక్కడొస్తున్న సమస్య అంటే తెలుగు నేల మీద మేధావులతో వస్తున్న సమస్య. ఎవరు మేధావులు అంటే రచయితలు, సామాజిక కార్యకర్తలు. వీళ్ళకి పట్టింపు లేదు తెలుగంటే. ఇది మామూలు ప్రజల సమస్య కాదు. ఇక్కడున్న తెలివి పరులు పట్టించుకుంటే ఇవన్నీ సరిపోతాయి. వాళ్ళకి ఎక్కడం లేదు తెలుగు అంటే. వాళ్ళు పట్టించుకుంటే మా ఉనికి నిలబడుతుంది, కర్ణాటక ఉనికి నిలబడుతుంది, మహారాష్ట్ర ఉనికి నిలబడుతుంది. అన్ని చోట్ల తమిళులు వాళ్ళ ఉనికి ఎందుకు నిలబెట్టుకోగలుగుతున్నారు? సికింద్రాబాద్లో అంత గొప్పగా తమిళంబడి ఎందుకు నిలబడింది ఇప్పటికీ? సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర సరిహద్దుల్లో ఉన్నారా? కాదు కదా, మొత్తం పూర్తిగా కాదు కదా. విజయవాడ మామిడిపాకల్లో తమిళంబడి ఎందుకు నిలబడి ఉంది? విశాఖపట్నంలో తమిళబడి ఎందుకు నిలబడి ఉంది? సిర్పూర్ కాగజనగర్లో తమిళంబడి ఎందుకు నిలబడగలిగింది? వాళ్ళు మెయిన్ ల్యాండ్ అనేది పట్టించుకునేది వాళ్ళని. పాలమూరు జిల్లా మాగనూరులో తెలుగు బడులు, కన్నడ బడులు ఎందుకున్నాయి? గుల్బర్గా జిల్లా గురుమిట్కల్లో తెలుగు బడులు ఎందుకు మూతపడిపోయినాయి? పక్క పక్కన ఉండే చోట్లు నేను చెప్పడం. మాగనూరు మండలంలో కన్నడ బడులు ఉన్నాయి. గురుమిట్కల్లో గుల్బర్గా జిల్లాలో తెలుగు బడులు మూతపడిపోయినాయి. ఏమిటి కారణం? ఏమిటి? వాళ్ళు నిలబెట్టుకోగలుగుతున్నారు, మనం ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నాం అంటే ఆ భాషకి మెయిన్ ల్యాండ్ అనేది ఎక్కడుందో అక్కడున్న మేధావులు దాన్ని పట్టించుకుంటున్నారు. మేధావులు పట్టించుకోవడంతో ఆ ప్రచారం ద్వారా మాధ్యమాలు పట్టించుకుంటున్నారు. మాధ్యమాలు పట్టించుకోవడంతో రాజకీయ నాయకులు పట్టించుకొని తీరవలసిన పరిస్థితి. ఇక్కడ అది జరగలేదు. జరిగితే మా ఉనికి నిలబడితే అన్ని సమస్యలు పోతాయండి. సమస్యలన్నీ దేంట్లో ఉంటాయి? ప్రజలకందరికీ ఒకటే సమస్య ఉంటుంది. అక్కడ తమిళనాడులో తమిళవాడికైనా తెలుగు వాళ్ళకైనా ఆకలి అయితే అన్నం కావాల్సిందే, దాహం అయితే నీళ్లు కావాల్సిందే. ఎక్కడో ఎగువ రాష్ట్రం నీళ్ళు ఆపేసింది అనుకోండి,
తమిళనాడులో తెలుగువాడికి దాహమే, తమిళవాడికి దాహమే. అవును. ఇద్దరికి అవన్నీ ఉమ్మడి సమస్యలు. తెలుగువాడికే ప్రత్యేకమైన సమస్య ఉంటుంది, ఉనికి సమస్య. 40% తెలుగు వాళ్ళు ఉన్నాము. అన్ని సీట్లలో మాకు 20% కూడా ఎమ్మెల్యే సీట్లు దక్కవు అక్కడ తెలుగువాడికి. ఏం చెప్తారు, పైన ఉన్న ముఖ్యమంత్రులంతా తెలుగు వాళ్ళే కదా ఎక్కువ మంది అంటారు. అది కనపడుతుంటుంది. కానీ ఇక్కడ 20 మంది ఎమ్మెల్యేలు కూడా ఉండరు. ఉండవలసిందంతా 70-80 మంది ఉండి తీరాలి. అక్కడ ఉండరనమాట. ఎందుకంటే సీటే దొరకదు పోటీ చేయడానికి. అది ఒక ఉనికి సమస్య, రాజకీయమైన సమస్య. వ్యాపార రంగంలో నువ్వు తెలుగువాడు ఇక్కడ ఎందుకు ఉండవు అంటాడు, అదొక సమస్య. కాపువాడు భూమి దున్నుతున్నాడు, నీకు ఇక్కడ ల్యాండ్ ఎందుకు వచ్చింది, వలస వచ్చినావు నువ్వు కృష్ణదేవరాయ, నా ల్యాండ్ ఖాళీ చేసిపో అంటాడు. తిరుమల నాయకుడు భవనం కట్టాడు, వాడు తిరుమల నాయకుడు చూడు మా శ్రమ అంతా దోచి పెద్ద రాజభవనం కట్టుకున్నాడు అంటాడు. ఇవన్నీ అన్ని ఉనికి సమస్య పోతే అంటే ఇది తమిళం మాత్రమే కాదు, తమిళము తెలుగు కలిసింది అనేది కాన ఎరుకు కలిగించగలిగితే ఎవరు కలిగించాలా, మీరు కలిగించగలిగితే అక్కడ మాకు వస్తుంది, మాకు ధైర్యం వస్తుంది. తక్కువ సంఖ్యలో లేవు కదా. ఇప్పుడు భయం. మేమేం చెప్తామంటే సోషల్ మీడియాలో కొట్లాడేటప్పుడు అంతా మా వాళ్ళు నీకంటే పెద్ద తమిళవాడు నేను రా, నీకంటే పెద్ద తమిళవాడిని నేను రా అంటే మా ఉనికిని మేము ఇంకా మూసిపెట్టుకుంటున్నాం. నేనే గొప్ప తమిళవాడిని, నేను తమిళానికి ఎంత చేశాను, నేను తమిళానికి అంత ఇదే మా కొట్లాటలన్నీ. ఎందుకు నేను తెలుగు వాడిని చెప్పుకోలేకపోతున్నాం, భయం. వాడితో కలిసిమెలిసి ఉండాలి. ఆ భయం తీరాలంటే మీ దగ్గర నుంచి గొంతులు పెరగాలి. సో ఎల్లలు లేని తెలుగు పుస్తకం రాశాక భాషా శాస్త్రవేత్తలు కానీ తెలుగు ఈ మాండలికాలు ఇవి యాసలు అని నిర్వచించేటప్పుడు మార్పు చేయాలి. ఇక్కడిక్కడ ఇన్ని భాషలు ఉన్నాయి, మన బయట కూడా తెలుగుకి ఇన్ని మాండలికాలు ఉన్నాయి, తెలుగులో ఇన్ని యాసలు మాట్లాడుతున్నారని మీరు తెల్లం చేశారు ఆ పుస్తకంలో. అయినప్పటికీ మనం తిరిగి రాసుకోవాల్సిన అవసరం ఉంది. అది మీ ఏమంటారు? అదే నేను మళ్ళీ అదే చెప్తాను సార్. ఇక్కడుండే తెలుగు పరులకి, ఇంటలెక్చువల్స్కి, ఇక్కడుండే తెలుగు పరులకి తెలుగు అంటే పట్టడం లేదు. అది పట్టేంత వరకు మామూలు జనం మందిని మనమేం అడగలేము. వాళ్ళ తప్పు కాదు. వాళ్ళు ఇంగ్లీష్లో 10 మాటలు వేసి తెలుగులో 4 మాటలు వేసి వాళ్ళు మాట్లాడేస్తున్నారంటే అది మంది తప్పు కాదు. ఈ సమాజాన్ని నడిపేది తెలుగు పరులు నడుపుతారు వాళ్ళకి. కాబట్టి యూనివర్సిటీలో నేను ఎన్ని వ్యాసాలు రాసినా పట్టించుకోరు, పట్టింపు లేదు. అదే నేను తమిళంలో ఎక్కడో నిజామాబాద్ జిల్లాలో ఒక అద్భుతమైన తమిళం ఉందని ఒక వాక్యం రాశాను అనుకోండి, ఒక వాక్యం రాశాను అనుకోండి, కణిములు డబ్బులు ఇచ్చి పంపిస్తుంది దాని మీద పరిశోధన కోసం. అవును. అవి డబ్బులు ఇస్తుంది, యూనివర్సిటీ నుంచి బయలుదేరుతారు, వస్తారు, అక్కడ కూర్చుంటారు, చేస్తారు. ప్రాచీన భాషగా వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఎంత చేశారో చూడండి తమిళానికి. అవును, ప్రాచీన భాష తమిళ్కి అనౌన్స్ చేసిన వెంటనే జ్ఞానపీఠ వాళ్ళు, అంటే మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు, సాహిత్య అకాడమీ మిగతా ఏం చేస్తున్నాయో తెలియదు, కానీ ఢిల్లీలో ఉండే జ్ఞానపీఠ సంస్కృతం హిందీ కాకుండా తమిళ్ని ఎత్తుకొని తమిళ లోపల సంవత్సరానికి ఒక అవార్డు ఇవ్వడం మొదలుపెట్టింది. ప్రాచీన సాహిత్య అకాడమీ కూడా అవార్డ్స్ ఇస్తుంది, అది వేరే విషయం. తెలుగు ప్రాచీన భాష అయినా కానీ అది ఎత్తుకోలేదు. ఇప్పుడు 11 భాషలు అయిపోయాయి కాబట్టి ఇంకా అసలు పూర్తిగా అడిగేవాళ్ళు ఎవరు సార్? అదే అడిగేవాళ్ళు ఎవరండి? అడిగేవాళ్ళంటే మేధావులు అడగాలి. ఇన్ని కోట్ల బడ్జెట్ ఉంది, ఎంత కేటాయిస్తున్నారని అడుగుతున్నారు, కానీ ముందుకు వచ్చి పనిచేసేవాళ్ళు కావాలి కదా సార్. అదే అడిగేవాళ్ళు అంటే చేసేవాళ్ళే. పోనీ బడ్జెట్ ఇస్తారు, తమిళం ఏం చేస్తుంది? వాళ్ళు అగనానూరు, పురనానూరు వాటిల్ని ఇప్పటికి దాదాపు ఒక 70 భాషల్లోకి మార్చారు వాళ్ళు. అవును, మార్చి బయటికి ఇస్తున్నారు. తిరుక్కురళ్ళనైతే మొన్న వార్త ఏమిటి, బ్రాహుయి మాల్తో భాషల్లో కూడా లిపి లేని భాషల్లోకి దానికి దగ్గర వాళ్ళు ఆ భాషల్ని ఏ లిపిలో చదువుకుంటున్నారు. మాల్తో వాళ్ళు దేవనాగరిలో చదువుకుంటున్నారు, బ్రాహుయి వాళ్ళు అరబిక్లో చదువుకుంటున్నారు. ఇప్పటికీ ఆ లిపిలోకి తిరుక్కురళ్ళని ఆ భాషలోకి ఆ లిపిలోకి అనువాదం చేసి ఇస్తున్నారు. 170 భాషల్లోకి అనువాదం చేసి ఇచ్చినారు. సో తెలుగులో మనం దానికి సమానంగా అన్ని భాషలకి మన తెలుగు సాహిత్యం ఇది, తెలుగులో ఇంత సాహిత్య సంపద ఉంది అని చెప్పటం కోసం వేరే వేరే భాషల లోపల అనువాదం చేసి చెప్పాల్సిన పుస్తకాలు ఏవి, రచనలు ఏవి? మీరే చెప్పాలి సార్. ఏమున్నాయి మనకు? ఇప్పుడు మహాభారతం ఉంది సార్, అది అనువాదం నన్నయ్య అవి చేశారు. దాన్ని మనము ఎట్లా తమిళ వాళ్ళకి ఇద్దాం? ఈ ప్రాచీన భాష డబ్బులు వచ్చింది సార్, ఏదో కేంద్ర ప్రభుత్వం కొన్ని కోట్లు ఇచ్చింది, చేసుకోండి అని చెప్పింది అనుకోండి. నన్నయ్య మహాభారతాన్ని వాళ్ళకి ఎందుకు ఇస్తాం? వాళ్ళు ఏం చేస్తారు, ఇస్తే నవ్వుతారు. అరే ఈ సంస్కృతం నుంచి నువ్వు అనువాదం చేసుకున్నావు, దాన్ని ఎందుకురా నాకు ఇస్తున్నావు అంటారు. ఏది ఇద్దాం చెప్పండి? మనం ఇవ్వడానికి ఏమున్నాయి? శృంగార నైషధం శ్రీనాథుడిది ఇద్దామా?
సంస్కృతం నుంచి తెచ్చుకునింది. మనుచరిత్ర ఇద్దామా, సంస్కృతం నుంచి తెచ్చుకునింది. ఏమున్నాయి మనకు? శతకాలు ఉన్నాయి, అన్నమయ్య రాసిన కీర్తనలు ఉన్నాయి. ఇవి తప్పితే పాల్కురికి సోమన బసవ పురాణం ఇట్లాంటివి తప్పితే ఏమున్నాయి మనకు ఇవ్వడానికి? ఇది పెద్ద ప్రశ్న. నేను చాలామందిని అడిగిన ఏమిద్దామని. అవును, నిజమే నువ్వు చెప్పేది, ఏమున్నాయి, ఏమి లేవు అంటున్నారు. ఉన్నాయి సార్. తమిళానికి ఎంత గొప్పగా ఉన్నాయో అంతకు పదింతల గొప్ప సాహిత్యం తెలుగులో ఉంది. తెలుగు నెరవు అని ఒక చిన్న ట్రస్ట్ని పెట్టి వాటిని దాచిపెట్టే ప్రయత్నం నేను చేస్తున్నాను. ఎంత శ్రమతో కూడిందో ఆ పనిలోకి దిగి నాకు తెలుస్తుంది. బ్యాలెట్ సైకిల్స్ అని ఉంటాయండి. తంగిరాల వెంకట సుబ్బారావు గారని మహనీయుడు, ఆయన మొట్టమొదటి పరిశోధన చేసింది దీనిపైన. వీరగాథా చక్రాలని ఆయన పెట్టిన పేరు ఇది. ప్రపంచంలో ఉన్న వీరగాథా చక్రాలన్నీ చూస్తే, అంటే చారిత్రక కావ్యాలు, చరిత్ర ఉండాలి దాంట్లో, చూస్తే నిడివిలో, అంటే పెద్దది నిడివిలో చూసినప్పుడు 10లో మొదటి 8 తెలుగులో ఉన్నాయి సార్. పల్నాటి వీర చరిత్ర అని ఒక వీరగాథ చక్రం ఉందండి. వీర విద్యావంతులు అని ఒక దళిత కులం వారు దాన్ని గానం చేస్తారు. 42 రాత్రులు గానం చేస్తారు. ఇది ఇవ్వాలండి ప్రపంచానికి. అంటే ఊహించలేరు ఎవరు 42 రాత్రులు ఒక కథని చెప్తూ పోవడం ఏమిటి, గానం చేయడం ఏమిటి. ప్రపంచంలో ఎవరు ఊహించలేరండి. కాలేవాలా అని ఒక స్వీడిష్ బ్యాలెడ్ సైకిల్ అండి, స్వీడిష్ వాళ్ళకి మిగిలింది. అది 6 గంటల గానం. దాన్ని యూరోప్ అంతా ఆశ్చర్యంగా చూస్తుంది. 6 గంటల కథ ఎట్లా చెప్తారు వీళ్ళు అని. ఏమండి, ఒక రాత్రి 4 గంటలు ఇంటూ 42, నాకు లెక్కలు సరిగ్గా తెలియదు, 42 ఇంటూ 4 వేసి చెప్పండి ఎన్ని గంటల కథ? దాదాపు 120, 170 గంటలు, 128 గంటలు. కాటమరాజు కథలు అని ఉంటాయండి, గంగ చరిత్ర అని కూడా అంటారు దాన్ని. 27 రాత్రులు చెప్తారండి. అంకమ్మ కథ అని ఉందండి, ఓల్డెస్ట్ బ్యాలెడ్ సైకిల్ ఇన్ ద వరల్డ్. అత్యంత ప్రాచీనమైంది ఇది అంకమ్మ కథే, 11వ శతాబ్దానికి చెందిందండి ఇది. 18 రాత్రులు చెప్తారండి దీన్ని. గంటలు గంటలు గంటలు, ఎంతంత పెద్ద కథలు ఉన్నాయండి తెలుగుకి. అసలు మన దగ్గరకు కూడా రాలేరు తమిళ వాళ్ళు. అంత పెద్ద సంపద ఉంది, మనం పట్టించుకోలే వాటిని. అవి మనవి కాదు అనుకున్నాం. అది ఎక్కడో అడుగుబడుగులి అనుకున్నాం, ఏసడించుకునేసినాం, పక్కకి నెట్టేసినాం. వేల సంవత్సరాలు, వందల సంవత్సరాలుగా వాళ్ళ గొంతులో నిలుపుకొని వచ్చినారు. చివరి గొంతులు అయిపోయినాయి ఇప్పుడు. వాళ్ళ బిడ్డలు నేర్చుకోలే. వాళ్ళు ఈ పరుగు జీవితానికి వెళ్ళిపోయినారు. వాళ్ళ కుటుంబాలు ఎందుకు కొనసాగించాలి సార్? న్యాయమే కదా వాళ్ళు అడిగేది. వదిలేసినారు. అంకమ్మ కథ 85 ఏళ్ళు ఆయన ఒక ఆయనే మిగిలాడు చివరిది. అది రికార్డ్ చేయడానికి పడ్డ శ్రమ ఉంది సార్, చెప్పలేడు ఆయన. అరగంట చెప్తాని ఆయనకి ఆయాసం వచ్చేస్తుంది. 85 ఏళ్ల వయసు, కూర్చొని చెప్పమంటే చెప్పలేడు, రాదు కథ. నిలబడి అభినయం చేస్తూ చెప్పాలి ఆయన. ఆ 18 రాత్రుల కథ, ఒక రాత్రి 3 గంటల కథ, 54 గంటల కథ చెప్పనాటికి 4 నెలల సమయం తీసుకున్నారు ఆయన. 27 రాత్రుల కథ కాటమరాజు కథలు. 27 రాత్రుల కథ చెప్పే ఆయన మోషే అని ప్రకాశం జిల్లాలో ఒక ఆయన ఉన్నారు, గొప్ప కళాకారులు మోషే. ఆయన 85కి వచ్చేసినాడు. మేము రికార్డ్ చేయలే ఇంకా. విపరీతంగా డబ్బులు ఖర్చు అవుతుంది, శ్రమ. ప్రభుత్వాలు చేయవలసినవి ఇవి, చేసి ప్రచారం చేయవలసినవి. ప్రభుత్వాల దగ్గర మేధోవర్గం చేయించాల్సినవి మెడలోంచి. అవును, మనకు ఉన్నాయి సార్, లేకుండా పోలేదు సార్, చివరిలో ఉన్నాయి సార్ అంతా. తెలుగు నెరవు అని ఒక ట్రస్ట్తో ఆ పని చేస్తూ ఉన్నారు సార్. ఇప్పుడు నేను కొంచెం అయినా చేద్దాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కళలు తమిళనాడులో ఎన్ని ఉన్నాయి, ఒరిస్సాలో ఎన్ని ఉన్నాయి, కర్ణాటకలో. తమిళనాడు రాష్ట్రంలో మొత్తం తమిళ అకాడమీ వాళ్ళు చెప్పింది 110 జానపద కళలు సార్ వాళ్ళకు ఉండే. దాంట్లో 105 తెలుగు వాళ్ళే సార్. ఊహించండి మీరు, మొత్తం 110, అవును, దాంట్లో 105 తెలుగు. అది ఏ భూమి, ఏ భాషకు సంబంధించిన భూమి అనేది ఆలోచించండి మీరు. అవన్నీ ఇవ్వాలని చేస్తూ ఉన్నాం సార్. ఇప్పుడు కొంచెం చేస్తూ వస్తున్నాం సార్. అది తెలుగు నెరవు నుంచి. ఎల్లలు లేని తెలుగు పుస్తకం రాశాక మళ్ళీ మీరు వెళ్తూ ఉన్నారు ఫీల్డ్ వర్క్ మీద. మరింతగా దాని లోపల రాయాలనుకుని ఇంకా విస్తరించాల్సిన అంశాలు కానీ ఇంకా దానికి ఎల్లలేని తెలుగు పుస్తకం కొనసాగింపు అది అచ్చులో ఉంది సార్. దానికి కొనసాగింపే తెలుగు నెరవు. నేరుగా చూపిద్దాము, కంటికి చూపిద్దాము. రాసిన దానికంటే తర్వాత తరం మారింది, చూపిద్దామని చూపిస్తూ నా గొంతు ద్వారా చెప్దాం, దాన్ని ఇంకొంచెం వేగం పెరుగుతుంది అని చెప్పి చేస్తున్నాం సార్. సార్, మీరు ఉనికి అనేది ఒక పెద్ద సమస్య అని చెప్పారు. తమిళనాడులో ఉండే తెలుగు వాళ్ళు కానీ, కర్ణాటకలో ఉండే తెలుగు వాళ్ళు కానీ, మహారాష్ట్రలో, ఛత్తీస్గఢ్లో, ఒడిశాలో ఉండే తెలుగు వాళ్ళకి కానీ ఒక మంచి అవకాశం, వాళ్ళ జనాభా లెక్కల లోపల వాళ్ళ శాతం ఎంత అని నిరూపించుకొని
వాళ్ళకంటూ ఆయా ప్రభుత్వాలు వాళ్ళ కోసం కొన్ని పనులు చేయాలి, అక్కడ ప్రభుత్వ బళ్ళు పెట్టడం కానీ తెలుగులో కూడా సమాచారం అందించడం కానీ చేయడం కోసం ఒక మంచి అవకాశం సెన్సస్ లోపల మన మాతృభాష తెలుగు అని అక్కడ వాళ్ళు చెప్పుకోవటం. అలాగే ఇక్కడ ఉండే వాళ్ళు కూడా తెలుగులో వాళ్ళు చదువుతారు, తెలుగులో రాస్తారు. అలాంటి వాళ్ళందరికీ కూడా తెలుగు మన మాతృభాష అని చెప్పుకునే విధంగా ఖచ్చితంగా సెన్సస్లో ఇది ఒక పాయింట్ ఉంటుంది. వాళ్ళు డిక్లేర్ చేసేటప్పుడు తెలుగు నా మాతృభాష అని కంపల్సరీ రాయించుకునే విధంగా చెప్పండి. రాయించుకోవాలి సార్. అవును, తప్పకుండా. దీంట్లో చిన్న చిక్కులు ఉన్నాయండి. హోసూర్ ప్రాంతాల్లో బాగా తెలుగు ఉనికి నిలుపుకోవాలనేది బాగా ఉంటుంది వాళ్ళకి. నేను అక్కడ పనిచేసినాను 98 నుంచి ఒక 10 ఏళ్ల పాటు అక్కడ ఉండి పనిచేసిన. చాలామంది నన్ను హోసూర్ రమేష్ అంటుంటారు ఇప్పటికీ. ఓకే. ఇవి వచ్చినప్పుడు ఖచ్చితంగా తెలుగు అని రాస్తారు వాళ్ళు, చెప్తారు వాళ్ళు. ఈ సెన్సెస్ అవి వచ్చినప్పుడు అవన్నీ ఎవరు వెళ్ళి సేకరిస్తారు? జనాభా లెక్కలు అక్కడ ఉపాధ్యాయులు సేకరిస్తారు. ఉపాధ్యాయులు కూడా తెలుగు వాళ్ళే. హోసూర్ ప్రాంతాల్లో అన్నీ తెలుగు బడులే ఉండేవి ఒకప్పుడు. వాళ్ళే సేకరిస్తారు. అది పని కాదు, ఒక ఉద్యమంలాగా తెలుగు అని రాస్తారు. ఇది కూడా పై స్థాయిలో ఎక్కడో మాయమైపోతుంది. ఈ తెలుగు అనేది ఇప్పుడు మీరు పోయిన జనాభా లెక్కలు తీసుకుంటే, ఇది మొన్న కోవిడ్ అప్పుడు జరగలేదు, అంతకుముందు జనాభా లెక్కలు తీసుకుంటే హోసూరు తాలూకాలో కేవలం 15% తెలుగు ఉంటుంది. అంటే ఇంతమంది పల్లెలు పని కట్టుకుని వాళ్ళు మేము తెలుగు అని చెప్తూ ఉంటే, రాసే టీచర్ అక్కడ తెలుగు అని రాస్తుంటే ఎక్కడ మాయమైపోతుంది? ఇది తెలీదు. ఇదొకటి. మిగతా చోట్ల ఇట్లా చేయరు, తమిళమనే రాయిస్తారు. అక్కడ మాలాంటి చిన్న సంస్థలు కొంత ప్రయత్నం చేసే, చిన్న ప్రయత్నమే, అదంతా డబ్బుతో కూడుకున్నది, శ్రమతో కూడుకున్నది. జనాభా లెక్కలప్పుడు 20 ఏళ్ల క్రితం మేము పళ్ళని తాలూకాలు అట్లాంటి కొన్ని చోట్ల, ఉడుమలపేట ఆ ప్రాంతాలంతా కూడా ఒక అంటించే కాగితం స్టిక్కర్ ఒకటి తీసి దాంట్లో మా తల్లి భాష తెలుగు, అది తెలుగు అర్థం కాదు కదా, అవతల వాడు టీచర్ వస్తుంది ఎంగళ్ తాయి మొഴി తెలుగు అని ఉంటుంది. అందులో ఉండి దాని పక్కన ఒక దేవుడి బొమ్మ ఉంటుంది. ఏదో ఒక దేవుడి బొమ్మ అంటే చించేయకుండా ఉంటారని దేవుడి బొమ్మ ఉంటే అంతే, ఇంకేం కాదు. సో గోడ కాగితాలు అలా ప్రతి ఇంటి తలుపుకి అంటించినాం మేము పోయి. ఓకే. ఓకే, దానివల్ల మార్పు వచ్చిందా? కొంత మార్పు వచ్చింది సార్. ఇవి చెయ్యాలా, మేము చేస్తాము. ఆంధ్రప్రదేశ్లో ఉండేవాళ్ళు దీనికి ఏం చేయాలంటే ఇక్కడి నుంచి కొన్ని ప్రకటనలు ఇవ్వాలి తమిళ పత్రికల్లో. ఆంధ్రప్రదేశ్లో ఉండేవాళ్ళు మీ మీద ఒత్తిడి ఉండదు, మీరు ఇక్కడి నుంచి ప్రకటన, మా మీద ఒత్తిడి, ఎవడు ప్రకటన ఇచ్చాడో కనిపెడతారు, వెంటాడతారు మమ్మల్ని. మీ మీద ఒత్తిడి ఉండదు. డబ్బులు ఉండేవాళ్ళు బోలెడు మంది ఉన్నారు. పత్రికల్లో పుంకాలుగా మీరు ప్రకటనలు ఇవ్వచ్చు. తమిళనాడులో ఉండే తెలుగు వాళ్ళంతా తెలుగు అని రాయండి సెన్సెస్లో. మీరు ప్రకటనలు ఇవ్వచ్చు ఇక్కడి నుంచి ఇది వచ్చింది అనుకోండి, మాకు ధైర్యం వచ్చేస్తుంది. రెండోది ఇంకొక సమస్య ఏమిటంటే రిజర్వేషన్లు కొంచెం ఇబ్బంది పెట్టేస్తాయండి మమ్మల్ని. తెలుగు అని చెప్తే కొన్ని దగ్గర మీకు ఉదాహరణ చెప్తాను, వాళ్ళు ఎంత తెలివిగా చేస్తారు, తమిళ రాజకీయాలు ఎంత తెలివిగా చేస్తున్నాయి. చాకలి వారు తెలుసు మీకు, బట్టలు ఉతికేవారు, శుభ్రం చేసేవారు, వాళ్ళు తెలుగు మాట్లాడతారు తమిళనాడులో. అదే పని చేసేవాళ్ళు తమిళ మాట్లాడే వాళ్ళని వన్నార్ అంటారు. మనము వన్నార్ అంటే అక్కడ బీసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎంబీసీ 4 కేటగిరీలు అండి. వన్నార్ అంటే ఎంబీసీ, మోస్ట్ బ్యాక్వర్డ్. చాకలి అంటే బీసీ, తెలుగు మాట్లాడితే బీసీ. అందుకని చాకలి వాళ్ళంతా ఏం చేస్తారంటే వాళ్ళ తెలుగు ఐడెంటిటీని ముసుగేసేసుకుంటారు. అక్కడ కులం అడగకపోయినా కానీ మనం తెలుగు అని చెప్తే మనం ఎంబీసీ కాకుండా బీసీ అయిపోతాం మేము. యానాది అని ఉంటారు సార్ తమిళనాడులో, వాళ్ళు తెలుగు మాట్లాడతారు. ఇరుళ అని ఉంటారు, వాళ్ళు తమిళ్ మాట్లాడతారు. ఇద్దరు దాదాపు ఒకటే తెగ, ఒకటే ఆహార సేకరణలో ఉంటారు. ఇరుళ అంటే అక్కడ షెడ్యూల్ ట్రైబ్, యానాది అని చెప్తే బీసీ. ఓకే. కాబట్టి యానాది ఏం చేస్తా అంటే మనం యానాదిని ఎందుకు చెప్పుకోవాలా, మనం తెలుగుని ఎందుకు చూపించుకోవాలా, ఇట్లా 1 కాదు 2 కాదు సార్, ప్రతి చోట వాళ్ళు చాలా కట్టుపడేస్తున్నారు. అయినా దీన్నన్నింటినీ మనం కొంత దాటచ్చు. మరీ 5% నమోదయ్యేది కనీసం 15 నమోదు కావాలి కదా, అంత చైతన్యం అనేది తీసుకురావాలా. మేము కూడా కొన్ని సంస్థలు ప్రయత్నం చేస్తున్నాయి ఇట్లా చేయాలని. మీ వైపు నుంచి ఇక్కడ ఈ మెయిన్ ల్యాండ్ ఇది అనుకున్నారు కాబట్టి ఇక్కడి నుంచి కానీ బాగా జరిగితే బాగుంటుంది. మంచి అవకాశం అండి ఇది నిజానికి. మేము తెలుగు వాళ్ళమని చెప్పుకోవడానికి, ఉనికిని నిలబెట్టుకోవడానికి మంచి అవకాశం.
ఇక్కడి నుంచి కూడా ఆ విధమైన సాయం ఉంటే బాగుంటుంది. తెలుగు నెరవు అనేది స్థాపించడం వెనక జరిగిన కృషి ఏంటి? దానికన్నా ముందు మీరు DTLC ద్వారా కొన్ని కళారూపాలని, కొన్ని ప్రదర్శన కళారూపాలని అక్కడ ఆయా గ్రామాలకు వెళ్ళి ఆ గ్రామాల్లో వాళ్ళతో చేయించి వాటిని యూట్యూబ్లో ఎక్కించడం మొదలుపెట్టారు. వీటన్నిటినీ మళ్ళీ వేరే వేరే రూపాల్లో వేరే వేరే మాధ్యమాల్లో కూడా రావాలి, ప్రచారం జరగాలి. కానీ ఈరోజు కూడా నేను చూసినప్పుడు, గమనించినప్పుడు, మనం ఇందాక అనుకున్నాం 10 కోట్ల మంది తెలుగు వాళ్ళు, లోపల 10 కోట్ల మంది, బయట వీళ్ళ లోపల 5% 10% పెనిట్రేషన్ ఇంటర్నెట్ది ఉంది అనుకుంటున్నాను నేను. అంటే 1 కోటి మంది అయినా కనీసం ఇంటర్నెట్ లోపల తెలుగుకి సంబంధించిన అంశాలని చూస్తున్నారు. అది ఈనాడులో జరిగే వ్యూస్ని కానీ వీటిని బట్టి కానీ చూడొచ్చు. కానీ మీరు ఇంత పెద్ద ప్రయత్నం చేసి తెలుగు సంస్కృతి సాహిత్యాలకి సంబంధించిన అంశాలని తెచ్చి చూపిస్తున్నప్పటికీ దానికి పెద్ద ఆదరణ ఉండటం లేదు, అంటే దానికి ఎక్కువ ప్రచారం జరగటం లేదు. సో తెలుగు నెరవు నుంచి మీరు చేస్తున్న కార్యక్రమాలు ఏంటి, దానికి పూర్వరంగం ఏంటి, తెలుగు నెరవు వరకు రావడానికి ముందు జరిగిన ప్రయత్నాలు ఏంటి, మీ వైపు నుంచి జరిగిన కృషి ఏంటి, దాని గురించి 3TV ప్రేక్షకులకు చెప్పండి. సార్, నేను తెలుగు నేర్పిస్తూ తమిళనాడు తిరుగుతుండేవాడిని. ఆ పని మొదలు పెట్టక ముందు కూడా నాకు దేశం తిరగడం ఇష్టం. తిరుగుతూ ఉండేవాడిని. తిరిగేటప్పుడు పర్యాటక ప్రాంతాలు, జలపాతాలు, అందమైన వేసవి విడుదలు అవి తిరగడం నాకు అంత ఇష్టం ఉండదు. జనం దగ్గరికి వెళ్ళిపోవాలి, జనంతో తిరగాలి. ముఖ్యంగా సంచార తెగలని ఉంటాయి. ఆ తెగలు బాగా ఆసక్తి నాకు. వాళ్ళతో ఉండడం, వాళ్ళ గుడారాల్లో ఉండడం, వాళ్ళు ఎట్లుంటారు, ఇవి చేస్తూ ఉండేవాడిని. నాకు తెలిసింది ఏమిటంటే మన దేశంలో తిరుగుతూ ఉండేవాళ్ళు సంచార తెగలు అంటారు. వాళ్ళల్లో ఎప్పుడు తిరుగుతూ ఉండేవాళ్ళు. కొంతకాలం తిరిగి కొంతకాలం వాళ్ళ సొంత ఊర్లో ఉండేవాళ్ళు. ఇట్లా తీరులుగా ఉంటారు వాళ్ళు. ఒక 100 ఉన్నాయనుకోండి దేశం మొత్తం మీద, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఒక 100 తెగలు ఉన్నాయనుకోండి. 100లో 70 మంది తెలుగు మాట్లాడుతున్నారు. ఇంకా ఇది చాలా ఆశ్చర్యం కలిగించింది నాకు. ఎందుకు ఇన్ని తెగలు తెలుగు మాట్లాడుతున్నారు అనిపించింది. ఈ తిరుగుల్లో శ్రీలంకకు పోతే శ్రీలంకలో పాములాడిస్తూ తిరిగేవాళ్ళు తెలుగు మాట్లాడుతున్నారు. నేపాల్కి పోతే విభూది వేషగాళ్ళు తెలుగు మాట్లాడుతున్నారు. ఇంకా మహారాష్ట్రలో, తమిళనాడులో కర్ణాటకలో చెప్పాల్సిన అవసరం లే. తెగలకు తెగలే తెలుగు మాట్లాడుతున్నారు. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క కళారూపం ఉంది. ఒక్కొక్క తెగలోనూ వాళ్ళు కాకుండా గిరిజన తెగలు, ఒక్కొక్క తెగలోనూ విపరీతమైన తెలుగు మాటలు దొరుకుతున్నాయి. ఇవన్నీ నాకు ఆశ్చర్యం కలిగించేది. వాటిని పరిశోధించాలని కానీ దాచిపెట్టాలని కానీ అప్పుడు ఉండేది కాదు. తిరుగుతూ తెలుసుకుంటూ ఉండేవాడిని. చాలా ఏళ్ళు గడిచిపోయినాయి. తర్వాత తెలుగు ఉనికి కోసం నేను ఏమనుకున్నానంటే తెలుగు అక్షరం నేర్పడం ఉనికికి చాలా ముఖ్యం అనుకుని తిరుగుతూ ఉండేవాడిని. ఈ తిరిగే వరుసలో నాకు తెలంగాణకు సంబంధించిన ఒక పెద్ద ఆయన పరిచయం అయినారు ఒకసారి. 2004 ప్రాంతాల్లో, 2004 కావచ్చు, 5 కావచ్చు, నేను సరిగ్గా చెప్పలేను. ఆ 2 సంవత్సరాలు, 1 సంవత్సరంలో ఇక్కడ జయదీర్ తిరుమలరావు గారు ఒక ఆయన పరిచయం అయినారు. పరిచయం అయ్యి ఆయన తమిళనాడుకు వచ్చినాడు. నేను పనిచేసే పల్లెలు తిరిగినారు. అంతా తిరిగి ఆయన ద్వారా నేను తెలుసుకుంది ఏమిటంటే, వట్టి అక్షరం కాకుండా ఒక కళని నిలబెట్టడం ద్వారా మనం పెద్ద పోరాటం చేయొచ్చు. ఈ ఎరుకుని ఆయన ఇచ్చినాడు నాకు. ఆయనకు ముందు తెలుసు నాకు ఇన్ని ఉన్నాయి, ఇట్లా తమిళనాడులో ఇన్ని కళలు ఉన్నాయి, ఇంత తెలుగు ఉంది. కానీ దాన్ని నుడిని నిలబెట్టుకోవడం కోసం, బతుకుని నిలబెట్టుకోవడం కోసం ఆ పోరాటానికి ఒక ఆయుధంగా చేసుకోవచ్చు అనే ఎరుకుని ఆయన ఇచ్చినాడు. తర్వాత తిరుగుతూ ఉంటే ఎన్ని ఎసముట్లు అంటే సంగీత పరికరాలు ఆంధ్రప్రదేశ్కి అసలు ఎరగనాటి తావుకి వందలండి. ఇవి చూసిన తర్వాత చాలా వరకు వీటిల్లో చివరి దశకు వచ్చేస్తున్నాయి. వాటి తర్వాత తరం వాళ్ళు కొనసాగించడం లేదు. ఒకటేం అర్థమైందంటే ఇది కొనసాగింపు జరగదనేది అర్థమైపోయింది. వాటిని కాపాడటం కాదు నా పని, ఉన్నదాన్ని దాచిపెట్టాలి. తర్వాత ఎవడో పరిశోధకుడికి దాచిపెట్టాలి ఇవి అని ఈ తపన పడే క్రమంలో నాకు అమెరికాలో ఉండి డెట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్ అనే ఆ సంస్థలో పనిచేస్తున్న, ఆ సంస్థ పెట్టిన వాళ్ళు ఒక 4 మిత్రులు బాగా దగ్గరకు వచ్చారండి. మద్దిపాటి కృష్ణారావు గారు, వేములపల్లి రాఘవేంద్ర చౌదరి గారు, అడిసిమల్లి శివ గారు, పెన్నమినేని శ్రీని గారు, వీళ్ళు 4 మిత్రులు బాగా దగ్గరకు వచ్చి నన్ను 2-3 సార్లు అక్కడికి పిలిపించుకొని రాత్రులంతా విని మేము కొంత ప్రయత్నం చేస్తాము, కొంత ఫండింగ్ ఇస్తామన్నారు. వాళ్ళు చేయగలిగినంత చేసినారు, అంతకుమించి వాళ్ళు ఏం చేయలేరు. వాళ్ళు చేసిందంతా కొంత రికార్డ్ చేసినాను.
సరే ఇట్లా కాదు, ఇంక నేను ఒక ట్రస్ట్గా పెట్టి దీని నుంచి ఏదైనా డబ్బులు తెచ్చుకొని రికార్డ్ చేయాల్సింది బోలెట్ ఉందండి అని దీనికి నాకు భక్తవత్సల రెడ్డి గారని కాళహస్తి దగ్గర ఉంటారు, తెలుగు యూనివర్సిటీలో పనిచేసారు. ఆయన ఏం చెప్పారంటే, కాదు రమేష్, నువ్వు ఒక సంస్థగా పెట్టి దీన్ని సంస్థగా పెట్టి చెయ్యి. ఆయన జానపద దీంట్లో బాగా పనిచేసిన ఆయన అని వాళ్ళందరూ అన్నదండలతో, రమేష్ బాబు గారి ఆలోచనలతో వీటన్నిటితో ఇది పెట్టి ఇప్పుడు చేస్తున్నాం సార్. భద్రపరిచింది ప్రజలందరి కోసం పెట్టడం. పరిశోధకులకి అంకమ్మ కథ అని ఒకటి రికార్డ్ చేస్తే 18 రాత్రులు, దాంట్లో ఒక్క రాత్రి కథ ఒక చెరువుని ఎట్లా కడతారు, 3 గంటల కథ అండి. ఎంత ఆశ్చర్యం వేసిందో మాకు, చెరువుని కట్టడం ఎట్లా అనేది. ఇప్పుడు మనం చెరువు కట్టడం అంటే ఏమిటండి, ఏదో వస్తుంది, ఒక జేసీబీ వస్తుంది, మట్టిది వస్తుంది, అది వచ్చి రోలర్ వస్తుంది, చదును చేస్తుంది, అయిపోయింది అంటాం. దాంట్లో ఎంత అద్భుతంగా చెప్తారో దాన్ని. ఆ రోజుల్లో ఎట్ట చెరువు నిర్మించేవాళ్ళు, దానికి అలుగంటే ఇక్కడ తెలంగాణలో మత్తెర అంటారు, అక్కడ అలుగు అంటారు, మేము కలుజ అంటాము, కొన్ని చోట్ల మొరవ అంటారు. దీనికే చూడండి మాటలు ఎన్నో. చాలా ఎక్కువ కళలు ఉన్నాయి అంటున్నారు. కానీ సంఖ్యాపరంగా మీరు డిటిఎల్సీతో కానీ తెలుగు నెరవు నుంచి చేస్తున్నప్పుడు కానీ కాళహస్తి చుట్టుపక్కలే కొన్ని చిన్న గ్రామాలే మీరు చిన్న స్థాయిలోనే చేసినప్పటికే వందల్లో వచ్చాయి. సో ఒక అంచనా ప్రకారం ఎన్ని ఉండొచ్చు అనుకో సార్. నేను ఇప్పుడు కాళహస్తిలో కొంతకాలంగా ఉంటున్నాను కాబట్టి, ఎక్కడో ఒక చోట ఉండాలి కాబట్టి ఉంటున్నాను కాబట్టి కాళహస్తిలో ఆ చుట్టుపక్కల చేసిన సార్. డిటిఎల్సీ వాళ్ళకి అప్పుడు వాళ్ళు డబ్బులు ఇచ్చి చేయించిన దాంట్లో అన్నీ కనుబరపు కళ్ళే కాదండి. కనుబరపు కళ్ళు అంటే పెర్ఫార్మింగ్ ఆర్ట్ ఫామ్స్ అవే కాదు. అంటే నేను చేయాలనుకున్నది ఏమిటంటే కనుబరపు కళలు, చేనేర్పు కళలు, హ్యాండీక్రాఫ్ట్స్ తెలుగు వాళ్ళకి సంబంధించి. అట్లాగే విలేజ్లో అని ఒకటి ఉంటుందండి, పల్లె పనులు, వాటిలో చేతి ఒడుపును మనం చూపించాలి. ఇవి 3 చేస్తామని చెప్పిన దాంట్లో అవి 3 కొన్ని ఇచ్చామండి. ఇవి 3 చేసి భద్రపరచాలి. ఏమిటి పల్లె పనులు అంటే చేటతో చేసే పనులు ఉంటాయండి. చేటతో ఏం చేస్తారు, చెరుగుతారు, నేముతారు, కోడుతారు, మలుస్తారు, తాల్చుతారు. ఇప్పుడు ఎవరికి తెలియదు ఇవన్నీ. ఇది మాత్రమే కాదు, ఇవే కాదు, చేటతో ఇంకేం చేస్తారు, అవి ఇంటి పనులు. ఇంట్లో చెత్త దోస్తారు, గొడ్ల కొట్టంలో చెత్త తెస్తారు, పొలంలోకి వెళితే తూర్పాన పడతారు దాంతో. ఇవన్నీ ఉంటాయి. అట్లాగే చేట అల్లేవాళ్ళు, తమిళనాడులో చేటలు అల్లే మేదర్లంతా తెలుగు వాళ్ళు. ఇవి చూపించాలి. చేటల్లోని దక్షిణ తమిళనాడులో చొడవ అని ఉంటుంది, ఒకటి సన్నమూతి ఉంటుంది, అది తెలుగు వాళ్ళే వెళ్తారు. అంటే తెలుగు వాళ్ళకి సంబంధించింది చొడవ అనేది. ఇంకొక దగ్గర మొంటి అని ఉంటుంది, అది తెలుగు వాళ్ళే వెళ్తారు. కర్ణాటకలో మేదర్లు తెలుగే మాట్లాడతారు, కేరళలో మేదర్లు తెలుగే మాట్లాడతారు, ఖరగపూర్లో తెలుగు మాట్లాడే వాళ్ళు చేటలు వెళ్తారు, వెస్ట్ బెంగాల్లో. ఓకే, ఇవన్నీ తిరిగినాను నేను. కాబట్టి చేట అల్లకానికి సంబంధించి ఇంత ఉంది, చేట పనితనం ఉంది. చేట అల్లకం అనేది తెలుగు వాళ్ళు ఇంత దూరం విస్తరించున్నారు చేట అల్లకానికి సంబంధించి. ఇవి చూపించాలని పల్లె పనులండి. పల్లె పనులు అయితే కొన్ని వందలు ఉంటాయి, లెక్కపెట్టు. అవి కాకుండా పెర్ఫార్మింగ్ ఆర్ట్ ఫామ్స్, కనుబరుపు కళలు అన్నాను కదండి. ఈ కనుబరుపు కళలు నాకు తెలిసి నేను తిరిగింది ప్రపంచవ్యాప్తంగా. బంగ్లాదేశ్లో ఒక రాత్రంతా రామాయణం గానం చేస్తూ గెంతు భజన ఆడతారండి, సిలెట్ ప్రాంతాల్లో. తెలుగులోనే తెలుగు వాళ్ళే తెలుగులోనే గానం చేస్తూ రాత్రంతా ఆడతారు. ఇట్లాంటి ప్రపంచవ్యాప్తంగా నాకు తెలిసిన కనుబరుపు కళలే ఒక 2000 దాకా ఉన్నాయండి. తెలుగు వాళ్ళు చేసేటి తెలుగు భాషలో ఉండేటి. అందులో భాష అంటే పాట కానీ మాట కానీ ఉంటే, మాట లేకుండా ఊరికే చిందేసే తెలుగు వాళ్ళు అవి కలిపే ఇందులో. ఒకవేళ పాట మాట ఉంటే అవి తెలుగులో ఉండేటి. 2000 దాకా ఉన్నాయండి నాకు తెలిసి. ఇంకా ఉండొచ్చు కూడా, నాకు తెలియని కూడా ఉండొచ్చు. ఇందాక నేను చెప్పాను కదా, తమిళనాడులో 110 అని వాళ్ళు రాస్తే కనుబరుపు కళలు, దాంట్లో 105 తెలుగువే. ఇవన్నీ చేయాలి సార్. అందులోనూ వీటిలో ఒక్కొక్కటి ఇందాక చెప్పాను కదా నేను, వీరగాథ చక్రాలని ఉంటాయి, రాత్రులు వీరగాథలని ఉంటాయి, చిరు వీరగాథలని ఉంటాయి. అంటే ఇవి ఆశ్రిత కులం నమ్ముకున్న కులాలు ఉంటాయి. నమ్ముకున్న కులాలు కాక బుడగజంగాలు చెప్పే కథలు ఎన్నున్నాయి సార్, బేడజంగాలు చెప్పే కథలు ఎన్నున్నాయి సార్. గోకాక్ తాలూకా అని ఒకటి ఉంది సార్ బెల్గాం జిల్లాలో. అక్కడ పాములు దిన్నే అని ఒక ఊరు ఉంది సార్. ఊరి పేరే చూడండి, తెలుగు పేరు. కర్ణాటకలో ఉత్తర కర్ణాటక. అంటే పాముల దిన్ని నుంచి మనం బయలుదేరిపోతే 10-15 కిలోమీటర్లలో గోవా రాష్ట్రం. అట్లాంటి దగ్గర వాళ్ళు 72 కథలు తెలుగులో చెప్తారు సార్ వాళ్ళు.
అది ఇక్కడ ఉన్న పరిశోధకులు చెప్తే, అయ్యో తెలంగాణలో వీటిలో 40 కథలే ఉన్నాయి, మిగతా 30 కథలు లేవు అని అంటారు వాళ్ళు. దాంట్లో ఇక్కడ ఆరుట్ల రామచంద్రారెడ్డి అని ఒక కమ్యూనిస్ట్ లీడర్ అట, ఇక్కడ లేదు ఆయన మీద కథ. వాళ్ళు పాముల దీనిలో ఒక ఆరుట్ల రామచంద్రారెడ్డి కథ చెప్తున్నారు వాళ్ళు. అంటే ఇంత అంటే ఎక్కడెక్కడెక్కడికో అల్లుకొని పోయి ఉందండి. విభూది వేషగాళ్ళు కాఠ్మండూలో దొరికారండి ఒక మురికివాడలో. వాళ్ళు శివలీలలు తెలుగులో చెప్తారు, అక్కడేమో ఇప్పుడు నేపాలీ భాషలో చెప్తున్నారు, మనం అడిగితే తెలుగులో చెప్తారు వాళ్ళు. సో విలేజ్ లోర్ ఒకటి, తర్వాత కనుబరపు కళలు, చేనేర్పు కళలు, చేనేర్పు కళలు, ఈ 3 భద్రపరచాలని చేస్తున్నారు. వాటికి ప్రచారం కూడా అండి. చేనేర్పు కళలకు ఒక్క మాట చెప్తానండి మీకు. చేనేర్పు కళల్లో నేత తీసుకున్నాం సార్. నేత చీరలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉండేటి వద్దండి, బయటికి చెప్తాను సార్. కంచి చీరలు నేసేవాళ్ళు తెలుగు వాళ్ళు, అవును. ఆరణి పట్టు చీరలు నేసేవాళ్ళు తెలుగు వాళ్ళు, కుంభకోణం పట్టు చీరలు నేసేవాళ్ళు తెలుగు వాళ్ళు, తాతయ్యంగారిపేట చీరలు నేసేవాళ్ళు తెలుగు వాళ్ళు, కర్ణాటకలో ఇలక్కల్ చీరలు నేసేవాళ్ళు తెలుగు వాళ్ళు, బరంపూర్ చీరలు నేసేవాళ్ళు తెలుగు వాళ్ళు, మహారాష్ట్ర నారాయణపేట చీరలు, ఇక్కడ నారాయణపేట కాదు సార్, మహారాష్ట్రలో నారాయణపేట చీరలు అంటారు, నేసేవాళ్ళు తెలుగు వాళ్ళు, షోలాపూర్ మెషిన్లో దుప్పట్లు తయారు చేసేవాళ్ళు తెలుగు వాళ్ళు. ఒక్క నేతకి సంబంధించింది, నేను బయటియే చెప్తున్నాను సార్ ఇవన్నీ. ఇట్లా ప్రతిదీ సార్. ఎన్ని కుప్పనాచారి పట్టి అని ఉంటుంది తిరునెల్వేలి జిల్లాలో, ఆకురాళ్ళు తయారు చేసేవాళ్ళు తెలుగు వాళ్ళు. ఆకురాయి అంటే తెలుసా సార్? సానబెట్టడానికి. మనకంతా అక్కడి నుంచే వస్తాయి ఆకురాళ్ళంతా. ఆకురాళ్ళు తయారు చేసేవాళ్ళు తెలుగు వాళ్ళు. ఒకటి కాదు సార్, చేనేర్పు కళ లోపలికి పోయి చూస్తే మీరు తళుదాలై అని ఒక ఊరు ఉంటుంది సార్ తమిళనాడులో. తళుదాలై కొయ్య బొమ్మలు, తళుదాలై మరచెర్పంగళ్ అని కొడితే మీకు వస్తుంది. చాలా అద్భుతంగా ఉంటాయి కొయ్య బొమ్మలు వాళ్ళు చేసి. వాళ్ళంతా తెలుగు ఒడ్డెర్లు. వాళ్ళే ఒకప్పుడు రాతి మీద కొయ్య బొమ్మలు చెక్కిన వాళ్ళు. ఇంకా తెలుగు మాట్లాడతారు ఇంట్లో. తిరుచిరాపల్లి జిల్లాలో ఉంటారు వాళ్ళు, పెరంబలూరు జిల్లాలో ఉంటారు. పాత తిరుచిరాపల్లి జిల్లా, ఇప్పుడు పెరంబలూరు జిల్లా. ఒకటి కాదు సార్, ఇప్పుడు శివారపట్నం అని ఉంటుంది సార్ కర్ణాటకలో, అక్కడ రాతితో బొమ్మలు చెప్తారు, వాళ్ళంతా తెలుగు వాళ్ళు. చెన్నపట్నం అని ఉంటుంది, బెంగళూరు నుంచి మైసూరుకు పోయే దారిలో ఉంటుంది, అక్కడ కొయ్య బొమ్మలు చేస్తారు. ఇప్పుడు వేరే వాళ్ళందరూ వచ్చి మెషిన్స్ ఇచ్చి నేర్చేసుకుంటున్నారు. చైనా నుంచి వచ్చేసాయి చెన్నపట్నాల్లో. ఒకప్పుడు చెన్నపట్నం అంటే చేతితో చేసేటప్పుడు వాళ్ళు తెలుగు వాళ్ళు. ఇట్లా అన్ని చోట్ల తెలుగు. తంజావూరు బొమ్మలు తెలుగు వాళ్ళే సార్. ఇప్పుడు వేరే అందరూ నేర్చుకుంటున్నారు. తంజావూరు బొమ్మలు తెలుగు వాళ్ళే, తంజావూరు కులుకు బొమ్మలు తెలుగు వాళ్ళే, చేత్తో ఇట్లా కులుకుతూ ఉండేది కదా బొమ్మ, అది తెలుగు వాళ్ళది. ఇవన్నీ మనం ఈ చరిత్రను రికార్డ్ చేయాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, మాట్లాడించాలి, మేము తెలుగు వాళ్ళమని చెప్పాలి. పటం కథలు ఎంత గొప్పది సార్. రాజస్థాన్లో ఉంది, మహారాష్ట్రలో ఉంది. రాజస్థాన్లో పాపుజీకా ఫడ్ అని ఒక చిన్న పటం గీసి దాని ముందు చెప్తారు. మహారాష్ట్రలో ఉండేవాళ్ళు చిన్న చెప్తారు. ఆ బెంగాల్లో ఏ ఇన్స్ట్రుమెంట్ లేకుండా బెంగాల్లో ఆ స్క్రోల్ పెయింటింగ్ చేస్తారు. తెలంగాణ చూడండి సార్, పటం కథలు ఒక్కొక్క కులానికి ఒక నమ్మకులం దానికి చేసేది. కాకిపడిగల వాళ్ళ పటం చూస్తే కళ్ళు తిరిగిపోతాయి సార్. కాకిపడిగల వాళ్ళ పటం అట్లా నిలబెడితే 90 అడుగులు వెడల్పు వచ్చేస్తుంది సార్. అది సంవత్సరం పడుతుంది సార్ చేయనాటికి. అట్లాగే దక్షిణాంధ్ర ఎన్ని రోజులు కదా ఉంటుంది అది? కాకిపడిగలు పాత రోజులు 7 రోజులు చెప్పేవాళ్ళు. చెప్పే కదా. ఇప్పుడు ఈ గంగ చరిత్ర మనం గీసి చేసాం సార్ దక్షిణాంధ్రలో. ప్రకాశం నెల్లూరు జిల్లాలోనే ఉండేది. చివరి కళాకారుడు ఒక్కైనా మిగిలి ఉన్నారు. గుడారులాగా చేస్తాడు, 82 అడుగుల పటం, అది గంగ చరిత్రని గీస్తాడు. ఒకే ఆయన ఉంటే చేయించాం. రేపు శనివారం నుంచే వస్తుంది అది. తెలుగు నెరవు చూడొచ్చు చేస్తుంది. అది చేసి ఆయన ఒక్క ఆయన ఉన్నాడు. దాని ముందు నిలబడి 27 రాత్రుల కథ చెప్తారు వాళ్ళు. ఆ గుడారి కింద నిలబడి ఆ కథ అంతా వాటిలో ఉంటుంది, ఆ పటాల్లో ఉంటుంది. ప్రపంచంలో అరుదైన సరి. అవును. సో మొత్తం 2000 కళలు అనేది మీ అంచనా? నాకు తెలిసి ఇంకా ఎన్నో ఉండొచ్చు. అంటే ఎక్కడెక్కడో ఉండిపోయాం కదా మనం. అవి 2000 కళలు అనేది నేను చెప్పేది కనుబరపు కళలు, పర్ఫార్మింగ్ ఆర్ట్ ఫామ్స్ చేసేవి. చేనేర్పు కళలు ఇంకా అన్ని ఉంటాయి, ఇంకా ఎక్కువ ఉంటాయి. పల్లె పనులు అయితే లెక్కలేని ఉంటాయి. మనం ఇంట్లో చేసే చిన్న పనికి కూడా వాడే వస్తువులన్నిటినీ మనం చూసుకుంటే తెలుగు వాళ్ళకి ప్రత్యేకించినవి బోల్డ్ అన్ని ఉంటాయి ఇక్కడి జోగ్రఫీని బట్టి. సో అలాంటి పనిముట్లు కానీ లేకపోతే తాళ్ళు కానీ, తాళ్లలోనే ఎన్నో రకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా డాక్యుమెంట్ చేయబోతున్నారు మీరు తెలుగు నెరవు ద్వారా. వెంట్రుకలతో తాడల్లి కూడా తెలుగు వాడేనండి. దక్షిణాదిని అంత మొండివాళ్ళు అని చెప్పి చేస్తారు. మాదిగ వారికి ఒక ఒప్పుకోరు. వెంట్రుకలతో తాడు చేస్తారు సార్ వాళ్ళు. ఆ వెంట్రుకలు తీసుకొని వాటిని ఏకుతారు. దాంతో ఏకి ఆ తాడు ఇప్పటికి ఎక్కడ వాడుతున్నాం మనం వాళ్ళకి ఉపాధి కోసం. మనం కొత్తగా బైక్ కొంటే ఆ బైకు దిష్టి కోసం బైక్ కడుతూ ఉన్నాం. అక్కడ ఉంది వెంట్రుకల తాడు నిలబడి. ఒకప్పుడు దానికోసం కాదు, చాలా వాటికి వాడేవాళ్ళు వెంట్రుకల తాడు. పండగలు ఏమేమి మీరు
డాక్యుమెంట్ చేశారు ఇప్పటి వరకు? పరసలు కొన్నిటిని డాక్యుమెంట్ చేశారు ఇంతకు ముందు లేదు సార్, పుస్తక రూపంలో. పుస్తకం రాశాను కానీ చేయలేదు సార్. అవి చేయాలంటే చాలా డబ్బు ఖర్చు, శ్రమతో కూడుకున్నది. నేను వాటిని చేయలేను సార్. ఇక్కడ రాయాల్సి. కానీ పద్ధతులు మారిపోతున్నాయి కదండి. ఆధునీకరణ వచ్చేసరికి ఆ ఊర్లలో జరిగే సంతలు కానీ పరసలు కానీ పోతున్నాయి. చెప్పించాల్సింది ఎవరి దగ్గరైనా. అవి ఎక్కువ కెమెరాలు పెట్టుకొని అవి చేయాలి సార్. ఇప్పుడు అంకమ్మ కథ రికార్డ్ చేసాము, ఆ 18 రాత్రుల కథని 4 నెలలు పట్టింది. శ్రమ, విపరీతమైన శ్రమ. 7 కళాకారులు, వాళ్ళని మన దగ్గరికి తీసుకెళ్ళాలి. వాళ్ళ ఊర్లో వాళ్ళ కథ చెప్పరు, మన దగ్గరికి తీసుకెళ్ళాలా. పొద్దున్నే లేచి వాళ్ళకి వేడి నీళ్ళు పెట్టి ఇవ్వాలా. నేను 4 గంటలకు నిద్రలేస్తే కానీ వాళ్ళు చన్నీళ్ళు స్నానం చేస్తే వాళ్ళ గొంతులు పూడికిపోతాయి. కథ చెప్పాలి వాళ్ళు. పెద్ద ఆయన తండ్రిలాగా చూసుకోవాలి ఆయన్ని, కూర్చోబెట్ట. ఇది కాకుండా వాళ్ళకి ఇచ్చే డబ్బులు, కెమెరామ్యాన్కి ఒక్క రోజుకి బాగా తెలిసిన కెమెరామ్యాన్ వస్తే 5,000 రూపాయలు తీసుకుంటున్నారు సార్. రోజంతా ఉండాలి కదా వాళ్ళతో. ఇవంతా నా స్నేహితులు కలిపి, నా స్నేహితులు ఇచ్చింది 15 లక్షలు అయింది సార్. ఎడిటింగ్ దగ్గరికి పోతే వేలు అయిపోతుంది సార్. ఇవన్నీ నాకేం తెలియదు ఇంతకు ముందు. సో తెలుగు నెరవు ట్రస్ట్కి ఎలా ఆర్థికంగా సహాయం చేయాలి? ఇప్పటి వరకు నా స్నేహితులు ఇచ్చినారు. దానికి ఉన్నాయి సార్, ఏటీజీ ఉంది, ట్రస్ట్ కదా అది, సిఎస్ఆర్ ఉంది, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీకి సంబంధించిన ఆ అనుమతులన్నీ ప్రభుత్వం దగ్గరకు వచ్చి ఉన్నాయి, చేయొచ్చు. ఈ వీడియో డిస్క్రిప్షన్లో మనం డీటెయిల్స్ కూడా ఇద్దాం సార్. సో మీరు అచ్చ తెలుగులో రాయాలి అనే విషయమై ఒక ఉద్యమం లాగా చేస్తున్నారు. అచ్చ తెలుగు అరుగు అనే వాట్సాప్ గ్రూప్ లోపల కానీ, లేకపోతే తెలుగు లోపల మాటల కాయింపు కోసం వ్యాసాలు రాయటం కానీ ఇవన్నీ చేశారు. అసలు ఎందుకని మనం సంస్కృత భూయిష్టమైన తెలుగు మాట్లాడేస్తున్నాం, ఇంగ్లీష్ కలిపిన మాటలతో ఉన్న తెలుగు మాట్లాడేస్తున్నాం, అయినప్పటికీ అచ్చ తెలుగులోనే ఎందుకు రాయాలి అని మీరు అనుకుంటున్నారు? ఏంటి అవసరం ఏంటి సార్? లైక్ ఏ నుడికైనా తన నడక అనేది ఒకటి ఉంటుంది. అవును. ఆ నడకలో అది సొంతంగా నడిచింది. ఇప్పుడు మనం మనిషి ఉన్నాడు అనుకోండి, మన కాళ్ళ మీద మనం నడవడానికి, చెరుక చంకలో 2 కర్రలు పెట్టుకొని నడవడానికి చాలా వేరిం ఉంటుంది. అవును. నాది ఏమిటంటే తెలుగు సొంతంగా నడవగలదు. అవును. దానికి కర్రలు అక్కరలేదు అనేది. అంటే అచ్చ తెలుగులో పాట వింటున్నా, అచ్చ తెలుగులో మాటలు వింటున్నా చాలా హాయిగా ఉంటుంది, వినసొంపుగా ఉంటుంది, మాట్లాడటం చాలా సులువు. మొట్టమొదటిగా ఇది నాకెందుకు వస్తుంది ఇది అని అంటే, నేను తమిళనాడులో పుట్టి పెరిగినాను. తమిళులు తెలుగు కంటే తక్కువ మాటలు కలిగిన తమిళులు, తక్కువ దూరాలకి పరుచుకున్న తమిళులు, తమిళం చాలా తక్కువ దూరాలకు పరుచుకుంది తెలుగుతో పోల్చినప్పుడు. తమిళం ప్రపంచవ్యాప్తంగా తమిళులు ఒక 4 కోట్ల మంది ఉంటారు, మనం 20 కోట్ల మంది ఉన్నాం. తమిళంలో చాలా కులవృత్తులు లేవు కాబట్టి వాటికి సంబంధించిన మాటలు ఉండవు. వాళ్ళు దాన్ని అంత గొప్పగా తీసుకొని పోయినప్పుడు మనం ఎందుకు ఎన్నిటికీ పక్క నుంచి తెచ్చేసుకుంటాము? ఇదొక నాకు ఒక వ్యత ఉండేదండి, లోపల ఒక వేదన ఉండేది. దీన్ని నేను పాత రోజుల్లో రాసేటప్పుడు కూడా భాష అని రాసేవాడిని కాదు, నడుస్తున్న చేతులు భాష అని రాసేవాడిని. తర్వాత బంగారయ్య అని ఆయన రాసిన కొన్ని పుస్తకాలు చదివినాను సార్. తెలుగు ఆంధ్రమ, నుడి నానుడి, ఈ పుస్తకాలు నేను చదివిన తర్వాత ఓహో ఇదేదో చాలా పెద్ద దాడి జరిగింది తెలుగుపై. నాకు అప్పటిదాకా తెలియదు, ఇవన్నీ లోతులు తెలియదు. లోపలికి పోయి చూస్తూ ఉంటే తెలుగు మాటలు దొరుకుతూ ఉన్నాయి నాకు. ఆ మాటలు ఏవి పొత్తాల్లోకి ఎక్కడం లేదు, వాటిని చాలా ఈసరించినట్లుగా పక్కకు పెట్టేస్తున్నారు. పోయి చాలా పెద్ద కుట్ర జరుగుతుంది తెలుగులో అనిపించింది. అంటే మీరు నిఘంటుకారులు కూడా ఒకప్పుడు వాళ్ళు అచ్చ తెలుగు పదాలని, దేశీ పదాలని పక్కన పెట్టేసేవాళ్ళు. ఇప్పుడు నేను చెప్పేది పాత వాళ్ళ గురించి కూడా కాదు. ఇప్పుడు చెప్పేటప్పుడు ఏదో ఒక మాట పుస్తకంలో రాయాలా. నేను పాత పుస్తకాలకు, కొత్త పుస్తకాలకు, బడి పుస్తకాలకు చదివితే 2వ తరగతి 3వ తరగతి పిల్లలు ఉంటారు. ఒక 10 ఏళ్ళకి వెనక్కి పోయి చూస్తే దాంట్లో ఏదో హోంవర్క్ చేయమని అట్లా ఇచ్చేటప్పుడు మామూలుగా మాకు అక్కడ తమిళనాడు ఏమిస్తే ఇంటి పని అని ఉంటుంది హోంవర్క్ చేసుకునేదానికి పుస్తకంలోనే. వీళ్ళు ఏమి ఇచ్చారంటే అభ్యాసము అని ఉంది. దానికి వాళ్ళు ఏం చెప్పారంటే అభ్యాసం అనే దానికి ప్రకృతి వికృతి అని మాటలు చెప్పున్నారు. అయిన చదువుకునేటప్పుడు నాకు భయం వేసేది, నవ్వేసేది. అభ్యాసము ప్రకృతి, అభ్యాసము వికృతి అని ఉండేది. ఇది మాకు తెలుస్తుంది. ప్రయత్నం అనే దానికి మేము యసం అనే మాట వాడతాం. దక్షిణ తమిళనాడులో బాగా వాడుకది. తమిళ్లో ఇయ్యల్ అంటారు, మేము యసం అనేది వాడతాం. యసం చేయరా, ఎందుకురా,
ఊరికే కూర్చుని ఉంటావు అని మాట్లాడతారు. అబ్బడానికి చేసే యసం. అబ్బడం అంటే వీడి చదువు అబ్బదరా అంటారు కదా, పట్టుకోవడం. అబ్బడానికి చేసే యసం అభ్యసం, అది తెలుగు మాట. దాన్ని ఎక్కడ ఏం నేర్పిస్తున్నారు పిల్లలకి? అభ్యాసము అనే సంస్కృతానికి వికృతి అని చెప్తున్నారు. సరే, చెప్తే చెప్పినారు. ఇది కొంతకాలం గడిచేటప్పటికి అభ్యాసం అనేది 4-5 ఏళ్ల తర్వాత పుస్తకాలు చూస్తే అభ్యాసం లేదు, కృత్యము అని ఉంది. ఎందుకు ఇస్తున్నారు తెలీదు. అది కుట్రో కాదో తెలియదు, నాకు కుట్ర అనిపిస్తుంది. తెలియని తను నాకు అనిపిస్తుంది. అది తప్పు కూడా కావచ్చు, నాది నాకు తప్పు కూడా కావచ్చు. నాకు అట్లా అనిపిస్తుంది, అమ్మో ఇదేదో తెలుగు మీద కుట్ర జరిగిపోతుంది అనిపిస్తుంది నాకు. అది అంటే తెలుగులో పదాలు ఉన్నాయనే అవగాహన లేకపోవడం ప్రధానం. ఎప్పుడైనా ఇదొక విషియస్ సర్కిల్ సార్. అంటే తెలుగు లోపల ఈ పదాలు ఉన్నాయని చెప్పే సాహిత్యం ఉండాలి. ఆ సాహిత్యం ఉంటే దాన్ని చదువుకొని వీళ్ళు ఓకే తెలుగులో ఇలాంటి పదాలు ఉన్నాయనేసి వాటిని వాడుకలోకి తెచ్చుకుంటారు. వాడుకలో తెచ్చిన వాటిని మళ్ళీ పుస్తకాల్లోకి ఎక్కించుకుంటాం మనం. ఈ సైకిల్ మొత్తంకి తెలుగు అచ్చ పదాలు దూరం అయిపోయాయి. అంటే తెలుగు తెలియకపోవడం ఒకటి కారణం అయి ఉండొచ్చు. ఇంకొకటి కూడా నేను అనుకునేది ఏంటంటే, ఈ తెలుగు పరులు ఉన్నారు కదా, వాళ్ళకి ఇప్పుడు హోమ్ అంటే ఇల్లు అనే మాట ఉందని తెలుసు వాళ్ళకి. అవును. వర్క్ అంటే పని అనే మాట ఉందని తెలుసు వాళ్ళకి. ఇంటి పని అంటే వాళ్ళకి అది ఇంటి పని ఏంది, చీపురుతో ఇల్లు ఉడుస్తున్నారా అంటే దాన్ని ఏవగించుకోవడం, తెలుగు మాటని ఏవగించుకోవడం అంతే. ఇప్పుడు అది 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 ఇక్కడ తెలుగు పరులు చేసిన తప్పు అంటని. పొత్తాలు రాసేవాళ్ళు వాళ్ళు చేసి, అది బడిపొత్తం కావచ్చు, కథ కావచ్చు, పత్రికల్లో రాసే వార్త కావచ్చు. పక్షి అంటేనేమో అదొక గొప్ప బర్డ్, పిట్ట అంటేమో అది చిన్నది. చిన్నదని కాకుండా నీచమైంది, తక్కువ స్థాయిది అనేది అందుకని నాకు నొప్పి కలిగింది ఇది. అయ్యో ఎందుకు ఇట్లా మనం పరిగెట్టగలిగిన పరుగు పందెంలో పోటీ పడగలిగిన తెలుగుని కాళ్ళ నుంచి ఎందుకు కూర్చోబెట్టేస్తున్నారు, రెక్కల నుంచి ఎందుకు కూర్చోబెట్టేస్తున్నారు అని నొప్పితో నేను ఆ మాటలతో రాయడం మొదలుపెట్టినాను సార్. అది అలవాటు అయిపోయింది. ఇప్పుడు మాట్లాడేటప్పుడు నాకు ఏ మాటలైనా వచ్చేస్తాయి, కానీ రాసేటప్పుడు రావడం లేదు. నేను కథలు రాయడం ఆపేయడానికి, రచనలు రాయడం ఆపేయడానికి అది పెద్ద కారణం. ఎందుకంటే నాకు రావడం లేదు. నేను రాసిన వాటిని వేసే పత్రికలు లేవు ఇక్కడ, వేయడం లేదు, తిప్పి పంపిస్తున్నారు. ఆ మామూలు తెలుగులో రాయండి అంటున్నారు. ఆ మామూలు తెలుగు ఏమిటో నాకు తెలియడం లేదు, రావడం లేదు. అందుకని నేను ఆపేసినాను. నేను ఒక రచన చేయడానికి ఒక రచయితని బాగా గొప్పగా విజయవంతంగా చంపగలిగినంత స్థాయిలో ఉంది ఇక్కడ. నేను తెలుగులో రాసి పంపిస్తే వేయడం లేదు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది ఎవరికి అర్థం కాదు, మీది ఎవరికి అర్థం కాదు. అది కనీస ప్రయత్నం చేయకుండానే కంక్లూజన్కి వచ్చేస్తారు. అర్థం కాదు. మాండలికాలు రాస్తున్నారు. ఆ కొత్త మాటలు ఎన్నో ఇస్తున్నారు. కొత్తగా ఫిదాయి అని ఒకరోజు పత్రికలో వచ్చేస్తుంది. ఎవరికి అర్థమైంది ఫిదాయి చదివిన వాడికి? ఎందుకు ఇస్తున్నాడు? అట్లా ఎన్నో మాటలు. కాచిగూడ రైల్వే స్టేషన్లో మరుగుదొడ్డి అని ఉండేది ఒకప్పుడు. నేను 93 నుంచి హైదరాబాద్కి రావడం, వచ్చుతూ పోతున్నానండి. మరుగుదొడ్డి పోయి శౌచాలయం వచ్చింది. ఎవరికి అర్థమో కావాలని శౌచాలయం అని రాస్తున్నారు. అది ఉత్తరాది వాడికి అర్థమవుతుంది. మనకు ఆలయం అంటే మన అర్థం వేరు కదా, మన బుర్రలో వేరేది ఉంటుంది కదా. శౌచం అంటే అర్థం కాదు కదా, శుచికి సంబంధించిన శౌచం అనేది అంత గ్రామర్ తెలియదు కదా. శౌచాలయం అని చూస్తాను మనకు ఆలయం గుర్తొస్తుంది. ఇప్పుడు అదేమీ శౌచాలయం కూడా పోయి ఇప్పుడు ఏం చేస్తున్నారు, ప్రసాదన్ అని రాస్తున్నారు కొత్తగా. హిందీకి అంతే తీసేసుకో. ప్రసాదన్ అంటే మనకేమర్థం అవుద్ది? ప్రసాదంకి ప్రసాదన్కి తేడా ఉందని మనకు తెలుస్తుందే, తెలుగు వాళ్ళకి తెలియదు కదా. అంటే ఎంత దూరం వెళ్ళిపోతున్నాం చూడండి. మనల్ని మనం వదిలించుకొని పారిపోతూ ఉన్నాం, తెలుగును వదిలించుకొని పారిపోతూ ఉన్నాం. అందుకని రాయడం మొదలుపెట్టి చేస్తూ ఉన్నాను సార్. నేను చెప్పినాను కదా, కిందికి వెళ్ళే కొంది తెలుగు ఎంత గొప్పగా ఉంది. ఒక మాది వాళ్ళ దగ్గరికి ఎంత ఉంది, ఒక బుడగజంగ దగ్గర ఎంత ఉంది, అవన్నీ బయటికి రావాలన్న ఉద్దేశంతోనే తెలుగు నేర్వి పనులన్నీ చేస్తాం సార్. దానికోసం ఒక వెబ్సైట్ కూడా ఇంకొక నెలలో మొదలవుతుంది. దాంట్లో కళలు అవి చేస్తారు మీకు? ఇవి కూడా సార్, ఈ మాటలు, పదాలు, మాటల కాయింపు, వీటి మీద కూడా చేస్తారు. సో కొత్తగా పద సృష్టి జరగాల్సి వచ్చినప్పుడు తెలుగు లోపల ఏదైనా ఒక అంశం తీసుకొని నేను దాని మీద రాయాలనుకుంటున్నాను. నాకు అన్ని ఇంగ్లీష్ పదాలు ఉన్నాయి. వాటిని తెలుగు చేయాలనుకున్నప్పుడు నేను ఎంచుకోవాల్సిన మార్గం ఏంటి? ఒక ప్యాటర్న్ అంటూ ఉంది అని మీరు గుర్తించి సరీసృపాలను, అది వెన్నెముకతో ఉన్న జీవాలన్నిటికీ ఈ విధంగా తోడేలు, కుందేలు ఇలా ఉంటాయి అన్నారు. అలాగే ఇందాక మనం అనుకున్నట్టు నడిచే వాహనాలకి ఏగి అని ఇది వెనకాల చేర్చుకుంటూ వెళ్తే
తోకగా సరిపోతుంది అన్నారు. అలాంటి ప్యాటర్న్స్ సార్ ఏదైనా ఒక మాట టెక్నికల్ మాట ఒకటి ఉందనుకోండి సార్, కొత్తగానే పడతాయి దేంట్లో నుంచైనా. దాంట్లో ఏమిటి, ఒక్కొక్క నుడిలోనూ కుదురు చేర్పు అని రెండు ఉంటాయి సార్ మాట కలయికలో. మాట విడదీస్తే ఇది కుదురు ఇది చేర్పు అని తెలుస్తుంది. అవును. ఆ చేర్పులు ఎన్ని ఎక్కువ, ఆ చేర్పుకి వాటికి తెల్లం లేకపోవచ్చు, తేట తెల్లంగా అది ఏమిటి అనేది మనకు తెలియకపోవచ్చు, కానీ చేర్పులు ఉంటాయి. అవును. వీటిని విడదీసి చూసుకుంటే ఆ చేర్పులు కొత్త మాటల పుట్టుకకు బాగా బాగా ఉపయోగపడతాయి సార్. ఈ చేర్పులు వాటిని ఏదో అంటారు సంస్కృతంలో, ప్రత్యయాలు ఏదో అంటారు వాటిని. ఇవి సంస్కృతంలో మాకు చాలా ఉన్నాయని చెప్తారు. తెలుగులో నాకు తెలిసి ఇప్పటికి 70 చిల్లర ఉన్నాయి సార్. నాకు తెలియని బోల్డ్ ఉంటాయి. నాకు తెలిసిన తెలుగు చాలా చిన్నది, 70 చిల్లర ఉన్నాయి. యన అనే ఒకటి ఉంటుంది చేర్పు. ఇది యనకి ఏమిటి అంటే నాకు తెలియదు. ఏ నుడి శాస్త్రవేత్త వెళ్ళి వెతికితే యనకి కూడా తెలుస్తుంది. ఏదో తమిళ్లో ఇనం అనే మాట ఉంది కాబట్టి దానికి ఇది యన, ద్రవిడియన్ లింగ్విస్టిక్స్ ప్రకారం చూస్తే అని వాళ్ళు చెప్పచ్చు, నాకు తెలియదు. కానీ యన అనే చేర్పు ఉంది. ఎక్కడుంది యన అనే చేర్పు వెతికితే వంతెనలో ఉంది, దువ్వెనలో ఉంది, ఈర్పెనలో ఉంది. వీటన్నిటిలో యన, ఈర్చే యన, ఈర్పెన, దువ్వే యన, దువ్వెన, ఆ వంతుని ఈ వంతుని కలిపే యన, వంతెన. అంటే ఏదో ఒక వస్తువుకి, కంటికి కనిపించే ఒక వస్తువుకి యన అనేది కానీ మనం వాడుకుంటే అది చేసే పనికి, ఆ కుదురుకి, ఒక కుదురుకి వంతు అనేది కుదురు, యన చేరిస్తే వంతెన, వంతెన, దువ్వు అనేది కుదురు, దువ్వెన చేర్చుకుంటే మనకేమవుతుంది సార్, పాత రోజుల్లో రుబ్బు రోలు ఉండేది, ఇప్పుడు గ్రైండర్ వచ్చింది. దానికి రుబ్బు రోలు అని పెట్టడం అది ఒక ఫోక్ ట్రాన్స్లేషన్, పల్లెటూరు వాళ్ళు చేయొచ్చు. కానీ పుస్తకంలోకి ఎక్కించడానికి మనకు ఒక శాస్త్రీయమైన మాట కావాలి కాబట్టి ఆ రుబ్బే పనికి చేర్చేయన రుబ్బెన, దంచే పనికి చేస్తే దంచెన లేదా దంపెన. మీరు ఏ పని, వాషింగ్ మెషిన్ ఉంది సార్, ఏం చేస్తుంది, ఉతుకుతుంది, ఉతికెన. తెలుగు మాటలు చాలా చిన్నగా ఉంటాయి సార్, ఒత్తులు ఉండవు, హాయిగా ఉంటాయి సార్, జనంలోకి వెళ్ళిపోతాయి సార్. మీరు ఏదైనా చేయండి, అది చేస్తున్న పనికి యనా చేర్చేస్తే ఆ వస్తువుకి వచ్చేస్తుంది మనం. అవును. ఎన్ని మాటలు వచ్చినా, ఎన్ని వస్తువులు వచ్చినా వాటికన్నిటికి మనం చేర్చుకోవచ్చు సార్. ఇట్లా అవి నేను కొన్ని చేస్తూ వచ్చినాను సార్. అవి ఎక్కడ నాకు వెతకాలంటే మీరు ఇప్పటికే చేర్చినవి ఎక్కడ చూడొచ్చు? పత్రికల్లో వచ్చినాయి, అన్నీ ఒక చోట పెట్టలేదు నేను, అవి కూడా చేర్చే ప్రయత్నం చేయండి, చేద్దాం. తర్వాత ఈ తెలుగు అచ్చ తెలుగు పదాల గురించి ఏంటి మీకు ఇప్పటివరకు తెలిసిన విషయాలు అచ్చ తెలుగు గురించి? మాటలు, తెలుగు మాటలు. నారాయణ దాస్ గారు అచ్చ తెలుగు అని వాడద్దు అంటారు. ఆయన ఆదిభట్ల నారాయణ దాస్ గారు, ఆయన ఆయుర్వేదాన్ని తెలుగు చేసినారు, మనికి మినుకు అనే పేరుతో. ఆయన అచ్చ తెలుగు అనే మాట, విష్ణు సహస్రనామం, వెన్నుని 1000 పేర్లు అని చెప్పి చేసినారు ఆయన. ఆయన అది లలితా సహస్రనామం తెలుగు చేసి, ఇది అచ్చ తెలుగు అనే మాట వాడద్దు అంటారు ఆయన. ఓకే, ఆయన చెప్పిన మాట. ఆయన చెప్పింది ఏంటండి? తెలుగు అనండి, మనం తెలుగు అనండి. ఇంకొకటి ఆయన ఇంకొక చోట ఏం చెప్తారంటే, కావాలంటే ఇంకోటి మనం రాసేది అది కలపటపు తెలుగు, దానికి పేరు పెట్టాలి కలపటపు తెలుగుకి. అంటే సంస్కృతం ఇంగ్లీష్ కలిపి మనం వ్యవహారంలో మాట్లాడే కలపటపు తెలుగు అంటే తప్పేం కాదు, కలుపుకున్న తెలుగు, అవి ఇవి కలిపిన తెలుగు, ఇది తెలుగే అని అంటారు ఆయన. సరే, ఆ తెలుగు మన మాటల గురించి ఆయన చెప్పింది చెప్తున్నా నేను సార్. ఉన్నాయి, మందిలో ఉన్నాయి, బాగా ఉన్నాయి. వాటిని తీసుకుంటే ఇందాక నేను చెప్పిన వాటితో కొత్తగా చాలా మాటలు చొచ్చుకొని వచ్చేస్తూ ఉంటాయండి. వచ్చే వాటికి మనం ఎప్పటికప్పుడు చేసుకుంటూ పోవాలి. ఇది ఒకరిద్దరు మనుషులు చేసేది కాదండి, అకాడమీ లాంటివి చేయాలి. తమిళ అకాడమీ బాగా చేస్తుంది, వెంటనే చేస్తూ ఉంటుంది. ఆ చేసిన వాళ్ళు చేసి ఇచ్చిన వాటిని అక్కడ పత్రికలు వాళ్ళు వాడుతూ ఉంటారు, వెంటనే వాడుతూ ఉంటారు వాళ్ళు. అదంతా దానికి అలవాటు పడిపోయింది తమిళ సమాజం. ఓకే, అది అలవాటు చేయాలి. ఇక్కడ తెలుగు పరులు పూనుకోవాలి సార్. అదొక కల్చర్లాగా ఏర్పడిపోయింది అక్కడ. అది పూనుకోవాలి సార్. పూనుకుంటే చేయొచ్చు, ఇక్కడ కూడా మొదలు పెట్టచ్చు. మొదలు పెట్టడానికి పూనుకునే తెలుగు పరులే కావాలి సార్. ఓకే, దీనికి మనం రాజకీయ పక్షాలని మనం ఊరికే తెగడి ఏమి ఉపయోగం లేదు సార్. తెలుగు పరులే పూనుకోవాలి. రచయితలు, తెలుగు పరులు, అకాడమీలో ఉండేవాళ్ళు, విశ్వవిద్యాలయాల్లో ఉండేవాళ్ళు, రచనలు చేసే రచయితలు, కవులు, వీళ్ళలో ఉంది సార్ లోపమంతా. ఇది వీళ్ళు గనక మారిపోతే సమాజాన్ని మార్చచ్చు సార్. నేను పెద్ద వ్యక్తుల దగ్గరికి వెళ్ళను, వాళ్ళు ఏం చేయాలని చెప్పను. ఒక మామూలు మనిషిగా నేను తెలుగు కోసం, అచ్చ తెలుగు కోసం ఏం చేయగలను?
ఒక సాధారణ వ్యక్తిగా? మనం మీరు రాసేవాళ్ళు అనుకోండి, ఆ మాటలు వాడడం. మీరు ఎక్కడన్నా ఒక అరుగెక్కి మాట్లాడుతున్నారు అనుకోండి, ఆ మాటలు వాడడం. వీటన్నిటికంటే మీరు రాసేటప్పుడు వాళ్ళ గురించి పదే పదే చెప్పడం, అడుగు బడుగుల గురించి, వాళ్ళ తెలుగు గురించి మనం చెప్పుకోవడం. దాన్ని గొప్ప, చాలా గొప్పది, మీరే గొప్పవాళ్ళు, మీ మాటలే గొప్పవి, దీన్ని చాటడం, చాటింపేయడం. ఇవి కాదు గొప్పవి. అంటే ఇది గొప్ప తెలుగు కాదు, ఇది తక్కువ స్థాయి తెలుగు కాదు, అందరూ తెలుగు. నేనేమంటానంటే మీదే గొప్పది, ఈ పత్రికలో వచ్చేది కాదు గొప్పది, మీదే గొప్పది, మీరే గొప్పవాళ్ళు, మీదే కావాలి మాకు అని వాళ్ళని చాటి చెప్తూ, పైకి చెప్తూ ఆ తెలుగును కూడా మనం చాటడం. అతను రాయలేకపోవచ్చు, రాయగలిగిన వాళ్ళం మనం రాయడం. ఇది జరగాలి సార్. అప్పుడు వాళ్ళు వస్తారు, మనతో పాటు వస్తారు. సో అప్పుడు అస్తిత్వవాద సాహిత్యాలు ఇవన్నీ కూడా వస్తున్నాయి. వాటికి అవేం జరుగుతుందంటే అక్కడ మీరు మొన్న శ్రీలంక మీటింగ్లో కూడా లామకన్లో చెప్పిన విషయం ఏంటంటే, ఏదైనా ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి వాళ్ళు తెలుగు మాట్లాడుతున్నప్పుడు ఆ తెలుగును విని రచయితలు కానీ సాహితీవేత్తలు కానీ, ఓకే నీ భాష ఫలానా ఖమ్మం పాల్వంచ దగ్గర మాట్లాడలాగా ఉంది కదా, అంటే మీరు అక్కడి నుంచి వలస వెళ్ళాలా, ఇలాంటివి మనం చెప్పేస్తున్నాం. అలా కాకుండా ఈ అచ్చ తెలుగు పదాలు మీరు సేకరించడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ భాషని వాళ్ళ భాషగానే మనం గుర్తించాలి, అక్కడి పదాలు మనం సేకరించుకోవాలి. సో మీరు మళ్ళీ వెళ్తారా వెళ్ళరా అనేది పక్కన పెట్టేస్తే, ఇప్పటివరకు మీరు అక్కడ సేకరించిన పదాలన్నింటినీ ఒక నిఘంటుగా తెచ్చే అవకాశం ఉందా, లేదా ఆ మాటలన్నీ తెద్దాం సార్, తెద్దాం. తెలుగు నెరవు వెబ్సైట్లోనే తెలుగు నెరవులోనే పెట్టేద్దాం సార్, అందరం కలిసి చేద్దాం. సరే, తప్పకుండా. తర్వాత మాధ్యమాలు అంటే నేను మాట్లాడే మాధ్యమం వేరు, మీడియం. ఇంతకుముందు మీరు అనుకున్నది ఏంటంటే వ్యాసాల్లో రాస్తే చేరుతుంది జనాలకి, తర్వాత ఇప్పుడేమో దృశ్య రూపంలో చేస్తున్నారు, వీడియోగా. సో కదులుతున్న బొమ్మలతో చేస్తే అర్థమవుతుందని. ఇలా మీరు అవగాహన వచ్చాక ఏం తెలుసుకున్నారు మీరు? అంటే ఏ విధాలుగా తెలుగుని నిక్షిప్తం చేయాలనుకుంటున్నారు మీరు? రాతగాను చేయాలి సార్. రాతగా చేయాలి. రాత అంటే చేత్తో రాసేది కాదు కదా, ఇప్పుడు వచ్చి అచ్చు వచ్చేస్తున్న దాంట్లో రాతగాను చేయాలి, చూసేటట్లు చేయాలి, వాళ్ళకి వినేటట్లు చేయాలి, అన్ని దారుల్లో దాన్ని దాచిపెట్టాలి సార్ మనం అనుకున్న దాని తర్వాత వాళ్ళకి కావాలి. ఇప్పుడు ఎవరో ఒక పత్రికలో పనిచేస్తున్నాడు, అతను రాసేది సంస్కృతమా, అతను రాసేది ఉర్దూ మాట, తెలుగు మాట, ఇవేమి తెలియదు. ఎందుకంటే అతను బడి నుంచే నేర్చుకొని వచ్చింది అదే రాస్తున్నాడు. కాబట్టి మనం వాళ్ళని విమర్శించి విమర్శించడం తప్పు పట్టడం కాదు. నేను చెప్పేది ఏంటంటే వేరే వాళ్ళకి తెలియాలంటే ఈ అన్ని దారుల్లోనూ తెలియజేయాలి. ఎక్కడో ఒక రాత రూపంలోనూ ఉండాలి, అది వాళ్ళు వినేటట్లు ఉండాలి, చూసేటట్లు ఉండాలి. నేను పలానా దగ్గరికి వెళ్ళి సేకరించుకొచ్చినాను నేను చెప్తే ఏదో నా మీద కోపం ఉండేవాళ్ళు, ఈయన దొంగ మాటలు చెప్తున్నాడు అనొచ్చు. నేను ఆ మనిషి దగ్గరికే వెళ్ళి, అదే ఇప్పుడు తెలుగు నేరం చేస్తున్నది, ఆ మనిషి దగ్గరికి శ్రీలంక వాడు పౌర్ణమి అమావాస్య అన్నది తెలియదు, పౌర్ణమిని నిండునాడు అంటారు, అమావాస్యను ఉత్తనాడు అంటారు వాళ్ళు. అది నేను చెప్పడం కంటే శ్రీలంక వాళ్ళ దగ్గరే చెప్పించినాను అనుకోండి, ఆనవాళ్ళతో ఉంటుంది. ఆనవాళ్ళతో నేను చెప్పే దొంగ మాటగా ఉండదు. అది నా మీద కోపం ఉండేవాడు అప్పుడు అనలేడు, ఈయన పోయి చెప్పించాడులే అనేవాళ్ళు ఉంటారు అప్పుడు, అది వేరే విషయం. తెలుగువాడికి ఎంతసేపు తనను తాను తగ్గించుకునేయడం, తనను తాను కత్తిరించుకోవడం ఇది ఉంటుంది కొంతమందికి, అది వేరే సంగతి. ఆనవాళ్ళతో బయట పెట్టడం ఒకటి. అక్కడికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నదంతా మనం ఒక చోట పెట్టడం అనేది కూడా, నేను తిరిగింది నాకు తెలిసింది ఒక చోట పెట్టడం, ఈ అన్ని రూపాల్లో చేద్దాం సార్. తప్పకుండా చేయాలి సార్. తర్వాత ఈ తెన్నాటి తెమ్మెర పుస్తకం మీరు కథల సంకలనం తెచ్చారు. తమిళనాడులో ఉండిపోయిన తెలుగు వాళ్ళు తమిళంలో సాహిత్యం రాస్తున్నారు, వాళ్ళకి సంబంధించి కూడా మీరు చాలామంది పరిచయం చేశారు తెలుగు వాళ్ళకి. మరుసనాడు ఇంకా కర్ణాటకలో ఉండే తెలుగు ప్రాంతాలు, మైసూర్కి వెళ్ళిపోయిన వాళ్ళకి సంబంధించి కూడా ఏమైనా ప్రయత్నాలు జరిగాయా? కర్ణాటక ఇప్పుడు తెన్నాటి తెమ్మెర అనేది తమిళనాడులో ఉండిన తెలుగు వాళ్ళు తెలుగు రాయడం చదవడం తెలియక తమిళమే చదువుకున్న వాళ్ళు రాసిన కథలు. తమిళ్లో మాస్టర్స్ కోపారా అని ఉంటారు, కోపా రాజగోపాలన్, తమిళ్లో మాస్టర్ అనమాట ఆయన, కథకుల్లో. ఆయన తెలుగు వాడని తెలీదు. పిచ్చిమూర్తి అని ఉంటారు, నా పిచ్చిమూర్తి, చాలా గొప్ప కథా రచయిత ఆయన తెలుగు వాడని తెలియదు ఎవరికి. చిట్టి అని ఉంటారు. వీళ్ళందరినీ నేను తెలుగు వాళ్ళు తెలుగు రాయడం చదవడం రాదు కాబట్టి, కీరా అయితే చాలా
ఒక దాన్ని ఏమంటారు, ట్రెండ్ సెట్టర్ అంటారు చూడండి. తమిళ సాహిత్యాన్ని ఒక మలుపు తిప్పిన ఆయన కి రాజగోపాల్. వాళ్ళని పరిచయం చేసినాను నేను. అట్లా నాకు కర్ణాటకలో కూడా చెయ్యాలని కోరిక. నేను కొన్ని కథలు సేకరించినాను కూడా, కన్నడ కథలు తెలుగులోకి దాన్ని తీసుకొని వద్దామని. ఓపిక లేక ఆగిపోయినాను సార్, అంతే, ఇంకేం లేదు. పని చేసేదాన్ని కానీ అక్కడికి వెళ్ళిపోయి అక్కడి భాషను సొంతం చేసుకుని తెలుగు వాళ్ళు అక్కడ సాహిత్యంలో కూడా రచనలు అందించారు. ఇది జరిగింది, జరుగుతూనే ఉంది. మహారాష్ట్రలో కూడా మరాఠీలో చేసినారు, ఒడియాలో చేసిన వాళ్ళు ఉన్నారు, హిందీలో చేసిన వాళ్ళు ఉన్నారు. అవును, హిందీలో తప్పకుండా చేసిన వాళ్ళు. అదే లైక్ ఇప్పుడు ఇంగ్లీష్లో కూడా నాకు ఇలాంటి కొన్ని రచనలు వచ్చాయి. యాండ్స్ అమాంగ్ ఎలిఫెంట్స్ అనేది, అలాంటి రచనలు తెలుగులో కనిపించాలి కానీ కనపడవు. సో సాహిత్యపరంగా, భాషాపరంగా, పద సంపద పరంగా, ఇంకా సంస్కృతి పరంగా, అంటే ఈ ప్రదర్శన కళ్ళు వీటన్నిటిని నిక్షిప్తం చేయడం ద్వారా భాషకి ఇంత సేవ మీరు చేస్తున్నారు. వీటన్నిటికీ మీకు మోటివేషన్ ఎక్కడి నుంచి వస్తుంది, స్ఫూర్తి ఎక్కడి నుంచి వస్తుంది? పైగా మీరు కంటిన్యూస్గా చేస్తూ వస్తున్నారు. ఎక్కడ ఎదురు దెబ్బ తగిలినా వేరే రూపంలో మీరు కనిపిస్తారు. నేను తెలుగు సేవ చేయడం లేదు సార్, నా పని. తెలుగు సేవ అనట్లేదు నేను, నా పని నేను చేసుకుంటున్నా, అది ఇష్టం. మీరు ప్రతి చోట ఎదురు దెబ్బ తింటున్నారు, మళ్ళీ వెంటనే ఆపకుండా మళ్ళీ వేరే రూపంలో అప్పుడు బయట. ఇష్టమైన పని సార్, ఇష్టం కాబట్టి చేసుకుని పోతాను. తెలుగులో, తెలుగు భాషలో కొన్ని, అంటే లిపి తెలుగు లోపల వచ్చింది, పైనుంచి వచ్చింది, మనది కాదు. నాకు తెలిసినంత వరకు, నాకున్న అవగాహనలో నేను అనుకునేది ఏంటంటే, భాష మౌఖికమే, మాట్లాడేది. దానికి రాత రూపం కల్పించడం కోసం మనం పైనుంచి భాషకి ఒక లిపి రూపాన్ని తెచ్చుకున్నాం. కానీ ఇక్కడ మాటని రాతలు రాయటం కోసం ఒక పనిముట్టుగా మాత్రమే మనం వాడుతున్నాం. తెలుగు రాతే తెలుగు ఉనికి అన్నట్టు కూడా భావించే జనం పుట్టుకొచ్చారు మనకి ఈరోజు. నా వరకు తెలుగు లిపి తెలుగు భాషకి, తెలుగు మాటకి పూర్తి ఇది న్యాయం చెయ్యదు. చాలా మనం మాట్లాడే పదాలకు కానీ, చాలా చప్పుళ్ళు మనం నోటి నుంచి చేసే వాటికి కానీ తెలుగులో అక్షరాలు లేవు. అలాగే భావాలకు కూడా మాటలు చాలా వరకు మీరు చెప్పినట్టు మనం వెనక్కి వెళ్ళి వెతుక్కుంటే దొరుకుతాయేమో. కానీ ఈ రోజుల్లో ఇప్పటికప్పుడు నాకు ఒక భావన కలిగింది, దాన్ని ఎక్స్ప్రెస్ చేయాలి, నేను వెంటనే ఇంగ్లీష్ పదానికో సంస్కృత పదానికో వెళ్ళిపోతున్నా. సో ఇలా మీరు గమనించిన కొన్ని సమస్యలు ఏంటి లిపి పరంగా? కానీ లిపి ప్రపంచంలో ఉన్న ఏ లిపి కూడా ఆ భాషను పూర్తిగా రాయడానికి కుదరదు. ఇది లిపికున్న పరిమితి. లిపి దేనికోసం వాడినాం మనం పాత రోజుల్లో? కాలాన్ని జయించినట్టుకి, చోటుని జయించినట్టుకి. మాట మాత్రమే ఉందనుకోండి, అప్పుడు రికార్డ్ చేయని రోజుల్లో, ఈ రికార్డింగ్స్, కెమెరాలు అవన్నీ రోజుల్లో మన ఇద్దరం మాట్లాడుకున్న మాట ఆ చోటుకే పరిమితి అయిపోద్ది, బయట వాడికి తెలియదు. మన ఇద్దరం మాట్లాడుకున్న మాట ఆ కాలానికి అప్పటికే పరిమితం అయిపోద్ది. అదే రాసి పెడితే తర్వాత కాలానికి కూడా ఉంటుంది అనే దానికోసం లిపి పుట్టుకొని వచ్చింది మనకు. కాబట్టి దానికి పరిమితులు, చాలా పరిమితులు ఉన్నాయి. లిపి అంటే మీరు అన్నట్లు చాలా, ప్రతి భాషలో ఉండే మన తెలుగులో ఉండే చప్పుడుల్ని మనం రాయలేం, చాలా చప్పుడులను మనం రాయలేం. అవి పరిమితులు ఉన్నాయి. ఇప్పుడు దాన్ని దేన్ని దాటడానికి సమయం, మనం ఇప్పుడు మాట్లాడుకునింది ఇప్పుడు కాకుండా తర్వాత ఎప్పుడో వినడానికి, చదవడానికి ఇప్పుడు ఆధునికంగా ఇంకొకటి వచ్చేసింది కదా, ఆడియోలో రికార్డ్, ఆడియో వీడియోలో వచ్చేసింది, చూడొచ్చు కదా. ఆ సమస్యను దాటడానికి ఇప్పుడు లిపి అవసరం లేదు. ఓకే, ఇంకొకటి వచ్చింది, ఇది ఇంకా బాగా చేయగలదు. అది అవును. మనం చదివేటప్పుడు, నేను ఇప్పుడు మీతో మాట్లాడేటప్పుడు నా ముఖంలో కనపడేది, నా గొంతులో నుంచి వినపడేది, అవన్నీ అక్షరం చూపించలేదు. అవును, ఇంకా బాగా వచ్చింది. ఎప్పుడు సమాజం ముందుకు పోతుంటుంది, సైన్స్, శాస్త్రం ముందుకు పోతూ ఉంటుంది. దాన్ని ఉపయోగపెట్టుకోవాలి. ఉపయోగపెట్టుకుంటూ మన ఉనికిని మనం పోగొట్టుకోకూడదు, అన్నీ దిగుమతి తెచ్చుకోకూడదు. ఇంతే. మనం కెమెరాను ఉపయోగించుకోవాలి, వచ్చిన మాధ్యమాలను ఉపయోగించుకోవాలి. దాంట్లో మన తెలుగుని మనం నిలబెట్టాలి, ప్రపంచం ముందు పెట్టాలి. చిన్న జాతి కదా సార్, ఆహార సేకరణ చేసుకుంటూ బతికేసే జాతి కాదు కదా, ఎంతో ఎత్తుకెదిగింది కదా. సో చూపించాలి. ఒకప్పుడు బసవಣ್ణ ఎలాగా వచనం రాయించాడో అలాగా ఈరోజు కూడా మనకు తెలిసిన భాషలో మనకు తెలిసిన అంశాలన్నింటినీ మాట్లాడి వీడియోల్లో చూపించి, ఆడియోలో వినిపించి చేయాలి, నిక్షిప్తం చేయాలని. బాగుంది సార్, చాలా బాగుంది మీతో మాట్లాడటం. ధన్యవాదాలు. నిన్న